అభినయ దర్శన్ ఇట్లా మాట్లాడితే కొట్టాల్సి వస్తుంది చెప్తున్నా. దశంభాగాల మీద బతికే వాళ్ళు ఎక్కడ ఉన్నవన్నీ అమ్ముకొని ప్రజల కోసం కష్టపడి సేవ చేసి నేను నువ్వు వాళ్ళతో చెప్తున్నాను. కొంచెమైనా అభినయ దర్శన్ కోపం రాని ఇంటర్వ్యూ బంద్ చేయబ్బా. కోడి రక్తం అని మీరు నిరూపిస్తే నగ్నంగా బట్టలు తిరుగుతా. ఇప్పటికే తిరగరా అమ్మా అమ్మా అమ్మా. అసలు నీ నోట్లకైతే మాట లేదు. ఆడ కాళ్ళు రాస్తారు, చీర రాస్తారు, ఎంజాయ్ చేస్తావు మంచిగా ఇట్లా పెట్టి తలకాయ. 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నీ భార్యల మీద ఒట్టేది చెప్పు. ఇప్పుడు మీరు డివోర్స్ తీసుకున్నారా ఈయనతోటి? అవునండి. అవునా? డివోర్స్ తీసుకున్నాక కూడా మీరు ఇప్పుడు ఈయన కాల్ చేయగానే ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అరే మరి 3 పెళ్లిళ్ళు చేసుకోలేదని అంటావు దుర్మార్ కూడా. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే క్లిప్కి సంబంధం ఉండదు. రా ఫుటేజ్ పంపాలి కదా. ఈ ఎడిటెడ్ వీడియోలు ఏంది, కటింగ్ వీడియోలు అన్ని కార్లకి వచ్చి దిగేది వచ్చే సినిమా తీసినావు మొత్తం. మీరు అక్కడెక్కడో చెట్టల్లో నిలబడి కనబడతావు. ఒకసారి వీడియో ప్లే చేయ బ్రదర్. ఇక్కడ అదేంది ఎడిటింగ్ లో మిస్టేక్ అది అంత గలీజ్ గా చేసి ఖచ్చితంగా నేను చేస్తుంటే అసలు దొరకకపోతుండే, ఎవరికి దొరకపోయేది. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. కంప్లీట్ మనిషికి ఒకసారి శీలం ఉంటుంది. శీలం పోయిన తర్వాత ఇక నేను పత్తిత్తున మావా నేను సరే ఇంగమ్మా అని ముచ్చట్లు చెప్తే నడవది. ఆల్రెడీ మీ శీలం పోయింది. ఎన్నిసార్లు కొట్టినా చావని దయచేసి అంటే మీరు ఎక్కడ ఎమోషనల్ గా ఫీల్ కాకుండా, హట్ కాకుండా, నేను ఎప్పుడైనా సీరియస్ ఇంటర్వ్యూస్, కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్, కొంత టగ్ ఆఫ్ వార్ ఉంటాయి కదా. కాకపోతే ఎంటర్టైన్ కావాలంటే ఇంటర్వ్యూ చూడండి దయచేసి చెప్తున్నా. డోంట్ మిస్ ఇట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నా ముందున్నాడు అభినయ్ దర్శన్. ఇక నేను స్పెషల్గా ఈయన ఎవరు, ఏంది, ఎక్కడ, ఈ విషయాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. మాన్యా దెబ్బలు? మాడిపోయినాయా? పర్లేదు. అంటే స్టిచెస్ తీయాలి. అది ఈ రోజు రేపు స్టిచెస్ తీయాలి. 2 పడ్డాయి. 2 పడ్డాయా? ఏది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వేసుకున్నాయి అవి? నాకు వేసుకోవడం రాదండి. రాదా? హాస్పిటల్లో చింతపల్లి హాస్పిటల్ వేసారు. నేను ఎక్కువసేపు లాగులు లేకుండా ఫటాఫటా అడుగుతా, ఫటాఫటా సమాధానాలు. రైట్, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను బూతులు తిట్టా నిన్ను. అంటే చూసా, కోపం వచ్చింది బాగా. నాకు రాలేదు, నాకు నవ్వు వచ్చింది. నాకు కోపం వచ్చింది. ఓకే. అరే నీకోసం ఫస్ట్ అంటే దెబ్బలు తాకినాయని ఓ వ్యక్తి నాకు వీడియోలు పంపించి ఇట్లా అయింది పరిస్థితి అనగానే నేనే లైవ్ ఇనిషియేషన్ తీసుకొని చేసిన. దాని తర్వాత మీరు చేసింది రామా అని తెలిస్తే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి బాధతోటి బూతులు తిట్టినా. చూసాను. ఇప్పుడు కూడా తిట్టాలని ఉంది నాకు. తిట్టొచ్చా? నిజాలు తెలుసుకున్నాక తిట్టితే బాగుంటది. నిజాలు తెలుసుకున్నాక నిజాలు ఏమున్నది, అయిపోయింది, బట్టబయలు అయిపోయింది. మీ భాగవతం అంతా బయటపడ్డది. ఇంకా నిజాలు ఏంది? అది కాదు, నర్సీపట్నం జడ్జి గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పారండి మీకు? జడ్జి గారు ముందే జడ్జిమెంట్ చెప్పారేంటి? అర్థమైపోతుంది. ఎలా అర్థమైపోయింది? ఎలాగా? క్లియర్ గా. మీ ఛానల్ ఏమైనా న్యాయస్థానమా, మీరు ఏమైనా మెజిస్ట్రేట్? నాకు అర్థం కావట్లేదు. న్యాయస్థానం కాదు, మేమేం మెజిస్ట్రేట్లం కాదు. కాకపోతే సామాన్య మానవులుగా మాకి ఏది నిజం ఏది అబద్ధం అని అన్నది తెలుసుకోలేమా? నేనైతే ఒకటి చెప్తాను ఏంటంటే, చెప్పండి. ఎవరైనా సరే ప్రభుత్వం పట్ల, న్యాయస్థానం పట్ల మినిమం హానర్ ఉంటే, గౌరవం ఉంటే జడ్జిమెంట్ వరకు ఎదురు చూస్తారు. అంతవరకు అలిగేషన్ లాగా మాట్లాడడం అనేది ఒక మినిమం రెస్పెక్ట్. అది న్యాయస్థానం మనం ఇచ్చే గౌరవం. కానీ ఈరోజు చాలా మంది మీడియా వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరంటే వాళ్ళు డిక్లేర్ చేసి డెసిషన్ చెప్పేసి కోడి రక్తం. ఈ కోడి రక్తం అనేది ఎవరైతే నేను అక్కడ గాయపడినప్పుడు నన్ను మోసుకెళ్లారో, ఏడ్చారో, హాస్పిటల్లో చూపించారో, ఎంతెంత ఇచ్చారు వాళ్ళకైతే, ఎంతెంత ఇచ్చారు వాళ్ళకు? ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అదంతా డ్రామా ఎందుకు చేసినావు చెప్పు ఒకసారి. ఎందుకు చేసినావు? నేను ఏమంటా ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను వీడియోలో కూడా చెప్పిన, మీకు ఫేమస్ కావాలా, మీకు డబ్బులు కావాలంటే
బాగా చెప్తా నగ్న ప్రదర్శన చేస్తే డబ్బులు వస్తాయి. ఆయన దానికి మత కల్లాలు పెట్టి మతానికి సంబంధించిన అంశాలను పైకి తీసుకొచ్చి ఆయన జై శ్రీరామ్ అని నా మీదకి వచ్చిందని ఇవన్నీ డ్రామాలు నేను రెండు క్లారిటీ ఎందుకు చెప్పండి? రెండు విషయాలు క్లియర్, చాలా ఓపికతో అడుగుతున్నాను నేను మిమ్మల్ని. చాలా ఓపికగా నేను కూడా చెప్తా క్లియర్ గా. మొదటిది, అభినయ్ దర్శన్కి ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో పేరుంది. ఏం పేరు ఉన్నది మీకు? నేను పరిచయిస్తుంది. ఏం పరిచయం? వెల్ నోటెడ్. నేను వేల స్వార్థాల్లో సభలు చేశాను, ప్రసంగాలు చేశాను. మీరు ప్రసంగాలు వేల సభల్లో, కొన్ని వందల సంఘాలు యాజ్ ఎవాంజలిస్ట్ గా సిగ్గుపడుతున్నారు క్రైస్తవ సమాజం. ఎందుకు మిమ్మల్ని ఏ క్రైస్తవ సమాజంలో నేను అంటున్నా కదా, నాకు క్రైస్తవ్యం నమ్ముకున్నటువంటి వ్యక్తులు మా చుట్టాలుగా లేకపోతే దూర బంధువులుగా ఉన్నారు. వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు సిగ్గుపడుతున్నాం మేము అని అన్నారు వాళ్ళు. నేను ఒక మాట చెప్తా, నిజంగా ఇదే మాట. ఎవరైతే నన్ను గాయపడినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి నా కాళ్ళు సరే, ఇప్పుడు మీకు తెలిసిన డ్రామా అని వాళ్ళకి తెలియదు అంటారా? పోలీసులు ఒక జర్నలిస్ట్ గా ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వీడియోలు చూసి అరే పాపం అభినయ్ దర్శన్ చచ్చిపోయిండ్రా అని చెప్పేసి నేనే ఈ భావోద్వేగానికి గురైపోయి వీడియో చేసిన. నేను పాజిటివ్ గా సామాన్య ప్రజలు లైవ్ లో చూస్తున్నారు, ఏది మంచి ఏది చెడు ఎట్లా జడ్జి చేస్తారు. ఫస్ట్ ఆ వీడియో బ్లడ్ అది చూసినప్పుడు బాధ మాట్లాడారు. నేను కూడా చెప్తాను, అభినయ్ గారు మంచి మర్యాద ఇస్తున్నా, అభినయ్ గారు అంటున్నా. నేను చెప్పేది మీరు భావోద్వేగానికి గురై మాట్లాడారు, తర్వాత డ్రామా అని తెలిసింది. మీకు తెలిసిన డ్రామాని అక్కడున్న ప్రజలకు తెలియలేదంటారా? పోలీసులు 10 సార్లు ఏమంటున్నా, జర్నలిస్ట్ అయినా నాకు అంతో కొంత విషయ పరిజ్ఞానం వీడియో మీద అవగాహన ఉన్న నాకే గుర్తుపట్టడానికి వీలు కాలే. అట్లాంటిది లైవ్ లో మీరు డ్రామా చేస్తుంటే వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు? సరే లైవ్ లో వదిలేయండి. తర్వాత మీరందరూ తిట్టారు కదా, మీరు మాట్లాడారు కదా, డ్రామా అని ఎవరికి పడితే వాళ్ళు చెప్పారు కదా, ఇదంతా ఫేమ్ కోసం. నేను ఒకటి చెప్పనా, ఆ జనాలకు వెళ్ళలేదంటారు వీడియోస్ చూడలేదంటారు. అభినయ్ దర్శన్ ఒక ఫేక్ ఫెలో, అభినయ్ దర్శన్ జుట్టు కూడా ఫేకు, అభినయ్ దర్శన్ బిహేవియర్ ఫేకు, అభినయ్ దర్శన్ అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే అభినయ్ దర్శన్. సరే కేఆర్టీవీ క్రాంతి గారు స్మగ్లర్, గాంజా అమ్ముతారు, డ్రగ్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను నీలెక్క డ్రామాలు చేసుకుంటే గంజాయితో దొరికినా, స్మగ్లింగ్ చేస్తూ దొరికినా, లేకపోతే ఇంకొక విషయాలలో దొరికినా. నేను అలిగేషన్ చేశా. అలిగేషన్ కాదు, మీరు నిరూపించుకోవాల్సింది కోర్టులో. ఎవరు? ఇప్పుడు మీరు నా మీద చేస్తుంది కూడా అలిగేషన్. పట్టపగలు దాడి చేసుకుని మీ కేఆర్టీవీ అభినయ్ దర్శన్ కోపం రాని కోపం వస్తుంది. కేఆర్టీవీ ద్వారా, మీ మీడియా ద్వారా నేను ప్రశ్న అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పండి. కొంచెమన్నా బుద్ధి, జ్ఞానం, విలువలు ఇవన్నీ ఉండాలండి. ఉన్నాయి లేదు ఇప్పుడు చెప్తా. మీరు నిజంగా ఒక సాటి మనిషిగా, ఒక దానికి ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీకు నిజాయితీగా ఉంటే, నిజాయితీ న్యాయాలు తెలుసుంటే ఒకటి చేయండి, నన్ను రిమాండ్ చేసింది, జైలుకు పంపించింది, దాడి చేసుకున్నానన్నా, దాడి చేశారనా, లేదంటే దేనికి మీకు తెలుసా? మీకు తెలుసా తెలీదా? మీకు తెలియదంటే నేను చెప్తా. 10 సెక్షన్లు నా మీద మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, జనం దగ్గర 5,000 ఒక్కొక్కరి దగ్గర వసూలు చేస్తున్నాడని, తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకుంటున్నాడని, వాళ్ళని భయపెట్టి మీరు కనుక ఇవ్వకపోతే బహిష్కరిస్తానని చెప్పి అది చెప్తున్నాను. ఈ తప్పుడు కేసులు పెట్టి ఒక్క సాక్ష్యం కూడా లేనటువంటి నిరాధారమైన సెక్షన్లు 10 పెట్టి వీటి మీద నన్ను జైలుకు పంపించిన డిపార్ట్మెంట్ ని, ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి. ఇప్పుడు మీ మీడియా ద్వారా. తర్వాత దాడి గురించి మాట్లాడదాం. నా సిగ్గు పోతుంది, నా విలువ పోతుంది. అభినయ్ దర్శన్ కు మద్దతుగా మాట్లాడితే నాది కాదు, నా మద్దతు. క్రైస్తవ సమాజం కూడా న్యాయపక్షంగా మాట్లాడు. కేసులు పెట్టి జైలుకు పంపించడం తప్ప. అభినయ్ దర్శన్ కొలాప్సింగ్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి దీంట్లో చేసుకోవాలి నేను ఒకటి చెప్తాను బ్రదర్, అభినయ్ దర్శన్ కొలాప్స్ అని ఎవరన్నా నేను అంటున్నా, మీరంటే జరగదు కానీ ఎందుకు కాదు? ఏ పాడేరు జనం కోసం ఛాలెంజ్ చేస్తా. కోడి రక్తం అని మీరు నిరూపిస్తే నగ్నంగా బట్టలు తిరుగుతా. ఇప్పటికే తిరగరా? హాస్పిటల్ డాక్టర్ తెలియదా కోడి రక్తం అని? తెలియాలి కదా. హాస్పిటల్ ట్రీట్మెంట్ అమ్మా అసలు నీ నోట్లకైతే మాటలేదు, ఆడ కాలు రాస్తారు, చీర రాస్తారు, ఎంజాయ్ చేస్తాం మంచిగా ఇట్లా పెట్టి తలకాయ. యాక్టింగ్ అని అంటారు. నా ఒంటి మీద గాయాలైతే రక్తం వస్తే. నేను ఒక విషయం అడగనా, మీరు గతంలో ఏం చేసేది? యాక్టర్ గా చేసేది. నేను అదే అంటున్నా మరి.
అందుకే చెప్తున్నా నేను ఇంతకు ముందు కూడా ఒక దగ్గర యాక్టింగ్ ఏదో పర్ఫెక్ట్ గా సినిమాలలో చేస్తే ఒక మంచి హీరోగా చూస్తుంటే కదా నేను పాపానికి అభినయ్ దర్శన్ యాక్టర్ కి యాక్సిడెంట్ జరిగిన యాక్టింగే, చంపిన యాక్టింగే, దాడి జరిగిన యాక్టింగ్. నేను ఒక విషయం చెప్పనా, మీకున్న మిడిమిడి జ్ఞానంతో యాక్టింగ్ పట్ల డైరెక్షన్ పట్ల మిడిమిడి జ్ఞానంతో ఆడ చేసిన డ్రామా మంచిగా పడలే. మీరు మంచిగా రీసెర్చ్ చేసి మంచిగా చేసేది ఉండే, ఫెయిల్ అయిపోయింది మీ సినిమా మొత్తం. నేను చెప్తాను ఫ్లాప్ అయిపోయింది. ఇదే కనుక నేనే చెయ్యాలనుకుంటే అస్సలు ఎక్కడ ప్లాన్ చేసిన తెలుసా, హైవే రోడ్డు మీద. నేను హార్ట్ పేషెంట్ ని, బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వాడతాను నేను, ఆస్పిరిన్ 75 mg. అది కూడా ఉందా మీకు? హార్ట్ పేషెంట్ 2 స్టంట్లు పడ్డాయి నేను 2023లో జూలై. మోసాలు చేసి అడ్డగోలుగా చెప్తాను. ఇప్పటికీ నేను వాడే టాబ్లెట్స్ పేరు కూడా చెప్తాను, నా బ్యాగ్ లో ఎప్పుడు టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆస్పిరిన్ 75 mg టాబ్లెట్ నేను వాడతాను. దాన్ని రక్తం పల్చం చేసే మాత్రలు అంటారు. చిన్న దోమ కుడితే, నేను చెప్తాను, చిన్న దోమ కుడితే బ్లీడింగ్ ఆగదు నాకు. అలాంటి నేను, నా బాడీ తత్వం తెలిసిన నేను అడవి ప్రాంతంలో, రోడ్లు సరిగ్గా లేని ప్రాంతంలో, హాస్పిటల్ లేని ప్రాంతంలో ప్రాణానికి తెగించి నీ గాయాలు చేసుకుంటానా? ఇది లాజిక్ ఆలోచించండి. నేను చెప్పిన పాయింట్లు మీరు మాట్లాడట్లా, మీరు అనుకున్నది మీరు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన పాయింట్ మేజర్ పాయింట్ ఒకటి చెప్పా, తప్పుడు సెక్షన్ లో పెట్టి నన్ను జైలుకి పంపించారంటే మీరు మాట్లాడతారు. ఫైదా లేదు, ఫైదా లేదు, అసలు ఫైదా లేదు కాదు. మీరు నిజాయితీ గల జర్నలిస్ట్ గా మీరు మాట్లాడే. ఒక విషయం చెప్పనా, మనిషికి ఒకసారి శీలం ఉంటది. శీలం పోయిన తర్వాత ఇక నేను పత్తిత్తునమ్మావా, నేను సరే ఇంగమ్మా ఒకటి ఆల్రెడీ పోయింది. మీరు ఒకటి చెప్పండి, అభినయ్ దర్శన్ డ్రామా చేస్తుంటే డ్రామాకు సంబంధించిన సెక్షన్లు ఎందుకు పెట్టి అరెస్ట్ చేయలేదు, తప్పుడు సెక్షన్లు ఎందుకు పెట్టారు, అసలు దాడికి సంబంధించిన సంఘటన ఎందుకు లేదు కేసు పేపర్ లో అని మీరు ఎందుకు అడగరు? ఇప్పుడు పెట్టిస్తలే, నేను చెప్తలే. దయచేసి పోలీస్ మిత్రులారా మీరు చూడండి, మొన్న డ్రామా చేసినందుకు ఆ కేసు పెట్టలేదట, సెక్షన్ పెట్టి మళ్ళా లోపల అయిపోతుంది అంతే. అది బాధపడుతున్నాడు, బాగా బాధపడుతున్నాడు. ఇప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పక్షపాతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అనిత గారు, హోంమంత్రి అనిత గారు, నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన మీద మన డ్రామా చేసిండు కదా, శిక్షణ పెట్టలేదని బాధపడుతుండు, పెట్టి తీసుకొని పోయి లోపల మళ్ళీ వెళ్ళొద్దు, మళ్ళీ వెళ్ళొద్దు. నీ పక్షం ఉండి మాట్లాడినా సిగ్గుపడుతున్నా, 10 సెక్షన్లు పక్షం ఉండి మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నా. సెక్షన్లు నా మీద పెట్టినందుకు మీరు ఎందుకు మాట్లాడలేదు అది చెప్పండి. నీ పక్షం ఉండి మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నా అంటున్నా. 10 తప్పుడు సెక్షన్లు పెట్టి అభినయ్ దర్శన్ గారు మీ మీద అసలు రెస్పెక్ట్ ఉండే, అరే ఏమో చేస్తాడేమో చూద్దాం. నేను ఒకటే అంటానండి, మీరు తెలంగాణ, నేను ఆంధ్ర. నన్ను ఆంధ్రాలో ఉన్న ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ నమ్మాల్సింది, అసెంబ్లీకి పంపించాల్సింది ఆంధ్ర ప్రజలు. నేను ఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నాను, ఆ ప్రజలు నన్ను నమ్మకపోతే నేను ఓడిపోయినట్టు, చచ్చిపోయినట్టు. అభినయ్ దర్శన్ అవకాశం తీరుగా, లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ అవతారాలు మారుస్తూనే ఉంటావా? జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తేనేమో ఈడ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికల టైంలో ఇక నేను పొడుస్తా, నేను అనొద్దు, నేను పొడుస్తా, పీక్తా అని చెప్పేసి అభినయ్ దర్శన్ తిరిగి ఇవాళేమో ఆంధ్ర తెలంగాణ వేరియేషన్ తీసుకొస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ అంటే నన్ను గెలిపించేది ఆంధ్ర ప్రజలు కదా, నేను ఎన్నికల్లో పోటీ చేస్తే ఆంధ్రాలో కదా, తెలంగాణలో కాదు కదా. కాబట్టి నన్ను ఆంధ్ర ప్రజలు కూడా, నేను పాదయాత్ర చేసే నియోజకవర్గపు ప్రజలు నన్ను నమ్మితే చాలు, ఎందుకంటే వాళ్ళు నా పక్క నుండి నన్ను చూస్తారు. కాబట్టి నీకు విషయం చెప్పనా, నేను ఒకటి ఏమనుకోకండి, ఒక మీమ్ కూడా ఉంటది, 3 ఉత్సాహం అన్ని పోయినాయి అంటాడు కదా, నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు మీకు పోతే నేను ఏం చేసి చెప్పండి, బూస్ట్ ఇవ్వమంటారా? నాకైతే ఏం చేయమంటారు? సింపుల్ గా మీరు చాలా నేను ఒక విషయం మాట్లాడుతున్నారు, మీకు నిజాయితీగా మాట్లాడడం లేదు. నిజాయితీగా మాట్లాడితే నిజాయితీగా మాట్లాడినా కాబట్టి నిజాయితీగా మాట మీరు అనాల్సిన మాట ఏంటంటే, తప్పుడు సెక్షన్లు ఎందుకు పెట్టి పంపించారు రిమాండ్ కి అని ఒక మాట మీరు ఎందుకు అనలేకపోతే? ఎస్ డెఫినెట్ గా తప్పుడు సెక్షన్లు పెడితే అవిట్లను కూడా మేము అడుగుతాం. కాకపోతే మీ బాధ ఏంది? నేను డ్రామా చేసిన, ఆ డ్రామాకి సంబంధించి శిక్షణ పెట్టలే అంటారు, పెట్టు అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒకటండి, నేను డ్రామా చేశాను, ఎవరు ఒప్పుకున్నాడు ఇక్కడ? ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు డ్రామా చేయలేదా? చేశానని అలిగేషన్, అది ఆరోపణ. నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నీ భార్యల మీద ఒకటి చెప్తున్నా. మీ భార్య టీవీ తరపున, క్రాంతి గారి తరపున, ఈ మీడియాకి, మీడియా మిత్రులందరికీ ఒకటి సవాల్ చేస్తున్నా. నేను మొన్నటి నుంచి ఇదే చెప్తున్నా, 3 పెళ్లిళ్ళు 3 భార్యలని నిరూపిస్తే జీవితంలో ప్రజల్లోకి వెళ్ళను, కెమెరా ముందు కనిపించను. 3 కాదు, అసలు 3 పెళ్లిళ్ళు గాని 3 అమ్మాయిలు గాని నిరూపించగలిగితే విత్ ఎవిడెన్స్, నేను జీవితంలో మనుషుల మధ్యలో కానీ కెమెరా ముందు కానీ కనిపించను. మీరు నిరూపిస్తే నేను రెడీ. 3 పెళ్లిళ్ళు ఛాలెంజ్ రెడీ. 3 పెళ్లిళ్ళు స్వీకరించండి. డబ్బుల కోసం అమ్మాయిని ట్రాప్ చేశారు. నేను పేరు తీసుకోవట్లే, మొదట మీరు ఫస్ట్ ఎవరైతే నేను చేసుకుర్రో ఆమెను డబ్బుల కోసం ఆమెను మొత్తం పిండి ఆమె బ్యాంక్ ఎంప్లాయీ ఏమోనట,
ఆమెను పిండి పిండి సరే ఓ పని వదిలేసినట్టు చేద్దాం, ఓ పని కదా. చేద్దామా? ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను. ఆ. మా ఆవిడ పేరు సుష్మా, ఆ, తను కడపలో బ్యాంక్ ఎంప్లాయ్, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయ్, ఆ, అక్కడ వర్క్ చేస్తుంది. ఆ, ఈ రోజు ఆ. ఈ హైదరాబాద్కి వచ్చే ముందు కడప నుంచి వచ్చాను, ఆ, మా ఆవిడ పిల్లల దగ్గర నుంచి వచ్చాను. ఆ, మేము హ్యాపీగా బ్రతుకుతుంటే ఆ. మీరు ఏంటి మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీడియా వాళ్ళందరూ ఆ. మేము హ్యాపీగా బ్రతుకుతున్నాం గత కొద్ది నెలలుగా. ఆ. మేము హ్యాపీగా ఇప్పుడు లాస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు హ్యాపీగా survive ఒక నిమిషం, చేస్తున్నాము. నేను ఒక డౌట్ అడుగుతా. లాస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు మీతో ఒక అమ్మాయి వచ్చింది. సుప్రియ. ఆమె ఎవరు? సుప్రియ ఆ రోజు మీరు అవును, మేము అఫీషియల్ గా విడిపోయామండి. పెద్దల సమక్షంలో కూర్చొని విడిపోయి సుప్రియ మాట్లాడుకుని గారితో మీరు agreements- విడిపోయారు. అవును, సుష్మా గారితో ఇప్పుడు కలుస్తున్నాను కలుస్తున్నావు. హ్యాపీగా. అరే మరి 3 పెళ్లిళ్ళు ఏది చేసుకోలేదని 3 కూడా మూడు ఎక్కడ? మరి నువ్వు చీటింగ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు ఒకటి చెప్తున్నాను బ్రదర్ క్లియర్ గా. నేను ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది, తేడతనం అయిపోయింది. సుష్మాతో నా 2 కూతుర్లతో నేను హ్యాపీగా కలిసి ఉన్నాము, మేము హ్యాపీగా సుప్రియ బ్రతుకుతున్నాము. ఎవరు? సుప్రియ అని నేను సుష్మా విడిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చింది, నేను చేసుకున్నాను. నువ్వు ఫస్ట్ ఎవరిని చేసుకున్నావు? సుష్మా దర్శన్. దాని తర్వాత మేము విడిపోయాం 2019లో. మేము విడిపోయిన తర్వాత సుష్మా తోటి విడిపోయినా. విడిపోయిన తర్వాత సుప్రియ తోటి అటాచ్ లోకి వెళ్ళినావు. సుప్రియ తోటి మళ్ళీ తర్వాత డివర్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ సుష్మా సుష్మా ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారని చెప్పి 1 2 పెద్దరి- 3 ఏది 3 అవుతున్నాయి మూడు కదా. ఎక్కడ? ఏది 3 ఎక్కడ? ఇష్టపెట్టినామని మళ్ళీ చేసుకున్నావు మళ్ళా. మీ ఇష్టం వచ్చినట్టు మీరండి. సరే, నీ లెక్కనే చెప్తున్నా. మీరు ఆ, ఇలాంటి సరే రెండే రండి, అందరికీ తెలుసది, జగమంతా తెలుసది. 3 పెళ్లిళ్ళు అన్నందుకు నొప్పి అవుతుంది అంతే. అంతే కదా మరి. 3 కాదు 2 అంటున్నావు అంతే కదా. అవునంత జగమంతా తెలుసది, జనమందరికి తెలుసది. ఇప్పుడు ఆఫీస్ కు నువ్వు సుష్మా అనే అమ్మాయిని తీసుకొచ్చినావు, సారీ సుప్రియ అనే అమ్మాయిని తీసుకొచ్చినావు. అది అందరికీ నేను తెలుసండి. నేను మీ దగ్గరే కాదు. అనకపోతే main నేను అనకపోతే ఇప్పుడు దాన్ని కప్పెడుతుంటాను. ఎందుకు పెడతాను? మీ దగ్గర కాదండి, మెయిన్ ఛాన్స్ కూడా వెళ్ళాం మేమిద్దరం కలిసి డిబేట్స్ కి. అందరికీ తెలుసు ఆవిడ అందరికీ పరిచయం. సుష్మాను కొంతమందికి పరిచయం, సుప్రియ అనే అందరికీ పరిచయం. అసలు మీరు నేను ఒకటి అడుగుతాను. చెప్పండి. నాకు మీరు మొన్న ఫోన్ చేసింది, నిన్న ఫోన్ చేసింది. నేను హైదరాబాద్ వస్తా ఇంటర్వ్యూ చేద్దామని అన్నారు కదా. అన్నాను. దేని గురించి అన్నారు మీరు అడిగారు? తప్పుడు సెక్షన్లు పెట్టారు, ఇది జనానికి తెలియాలి. రాంగ్ అలిగేషన్స్ చేశారు, ఇది జనానికి క్లారిటీ రావాలి, తెలవాలి. జనం అందరూ కూడా కన్ఫ్యూజన్ స్టేటస్. ఇంకా అభినయ్ దర్శన్ తోడు చెప్తుంటే జనాలు ఇంకా ఎర్రి మొహాలు వేసుకొని వింటారు అని అనుకుంటున్నాం. వింటారో లేదో మీరు చూడండి వచ్చే కాలంలో. ఎందుకంటే అభినయ్ దర్శన్ అనే నేను ప్రాణ నష్టం కానీ, ఆర్థిక నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎవరిని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసి మోసం చేయలేదు. డ్రామా కాదు, ఇది జరిగింది వాస్తవం. నిజమేనా చెప్పు ఒకసారి. విగ్గా తీసే మరి ఎందుకు నా ఇష్టం. ఇప్పుడు ఒకటండి, నేను చాలా మంది నేను ఒకటి అడుగుతా. నేను చాలా మంది క్రైస్తవులను చూసిన, చాలా మందిని చూసిన ఇప్పటి వరకు కూడా. అంటే సెన్సబుల్ గా ఒక బైబిల్ పట్ల, లేకపోతే యేసుక్రీస్తు పట్ల, లేకపోతే యెహోవా పట్ల, లేకపోతే మరియమ్మ పట్ల గౌరవము, అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే నిత్య ప్రార్థనలో ఉండేటటువంటి వ్యక్తులు ఆడంబరాలకు పోయి డ్రామాలు చేసే వాళ్ళని ఎవరిని చూడలేదు. ఇప్పుడు నేను పేర్లు చెప్తా, స్పెసిఫైడ్ ఖచ్చితంగా మాట్లాడాలి. నేను కిరణ్ పాల్ అనేటటువంటి వ్యక్తిని చూసిన. ఆయనకి ఇక్కడ కడ్డి దగ్గర గాయం ఉంటుంది. ఇప్పటికి కూడా ఆయన ఎప్పుడు చూడు ఎట్లా చూడు ఆయన ఆ గాయం కనబడుతుంది. నేను విజయ్ ప్రసాద్ రెడ్డిని చూసిన. ఆయనకు జుట్టు లేదు వాస్తవానికి, పాపం ఊడిపోయింది జుట్టు. ఆయన విగ్గులు పెట్టలే మీ లెక్క. అంటే ఒక ప్రచారకర్త, ఒక వ్యక్తి ఎట్లా ఉండాలనో, ఏ విధంగా ఉండాలనో తను ఆ విధంగా ఉంటూ మీరు పరిచర్య చేయాలి. కానీ మీరు సోకుర్రాయిలు లెక్క తయారయ్యి ఈ సినిమాలు డ్రామాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆడంబరం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చొక్కా ప్యాంట్ వేసుకున్నారు, అది నిరాడంబరం, అంటే సింప్లిసిటీ. అవును, నేను బ్లేజర్ వేసుకున్నా, ఇది ఆడంబరం. మీరు చెప్పిన ఈ పేర్లలో వాళ్ళు మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కోట్ వేసుకొచ్చారా, మీకు లాగా సింపుల్ గా షర్ట్ ప్యాంట్ వేసుకుని వచ్చారా? ఇట్లా లేని వద్దు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఈ కోట్ లేకపోతే ఏమైంది? కోట్ లేకపోతే ముచ్చట కాదు నేను అన్నది. ఆడంబరం అన్నది మీరు చెప్పిన విజయప్రసాద్ కిరణ్ పాల్ కి దెబ్బ తాకింది కదా అని అద్దాలు పెట్టుకోలేదు. మీరు చెప్పిన విజయప్రసాద్ రెడ్డి జుట్టుకి మిసాల్కి రంగు వేసుకుంటాడు, ఆడంబరం కదా? ఎవరు? విజయప్రసాద్ రెడ్డి ఆడంబరం కదా, రంగు లేని చూపిస్తలేడు కదా. మరి లేదే కదా, నల్ల జుట్టు తెల్ల జుట్టు నల్లగా చేసి చూపించడం అబద్ధమే కదా, ఆర్టిఫిషియల్ కదా. ఇది ఆర్టిఫిషియల్ అయితే అదే ఆర్టిఫిషియల్ కదా. మరి ఆయనకు ఫోన్ చేసి రంగు మానేమని చెప్పండి, అప్పుడు విగ్గు తీసేస్తావా? ఖచ్చితంగా తీసేస్తా. ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి ఎక్కువ జుట్టుంది, నాకు బట్టతలు లేదు. మీకు తెలియదేమో బహుశా.
నాకు బట్టతలు లేదు. ఆ విషయం నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు మరి ఆ షోకి ఎందుకు నాకు అలవాటు అయింది. ఇది నా ఇష్టం. దీనివల్ల ఎవరికి నష్టం లేదు కదా. ఆ. దీనివల్ల ఎవరికి ఏం హాని చెప్పదలుచు- లేదు, నష్టం లేదు కదా. ఏం చెప్పదలుచుకున్నావు అసలు సమాజానికి? సమాజానికి ఏమీ లేదు. ఆ. ఏ నియోజకవర్గంలోనే నిజంగానే ఏమీ లేదు. సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ. ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు కన్విన్స్ ద పీపుల్. నా బాధ్యత ప్రజల్ని ఏమిటి మెప్పించడం, ఉపయోగం ఒప్పించడం ఏమిటి కాదు. నీ వల్ల? ఒకటే, నేను ఎక్కడైతే పాదయాత్ర అరకు పాడేరులో చేశానో ఆ ప్రజల మనసులు గెలుచుకున్నా. వాళ్ళు నన్ను మోసగాడు, నిన్ను నమ్మంరా, నువ్వు డ్రామా చేసేవారంటే అప్పుడు అభినయ్ దర్శన్ చచ్చిపోయినతో సమానం, ఓడిపోయినతో సమానం. ఇక తలెత్తుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్రజలు నన్ను ఇప్పటికీ ప్రేమగా పిలుస్తున్నారు. గతంలో జరిగిన పాదయాత్ర కంటే ఘనముగా రానున్న రోజుల్లో జరుగుతుంది. ఇది ప్రజలందరూ చూస్తారు. ఆ ప్రజల్లో నేను గెలుచుకున్న చాలు కదా, మంచితనం నాకు సరే అది. ఓకే, కన్విన్స్. ఓకే, అక్కడ నిజంగా వాళ్ళు నీ వైపు ఉన్నారు అని అంటే ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు లేరు అని అంటే నేను ఇంకా బతికి వేస్ట్. బతికి వేస్ట్. అప్పుడు చచ్చిపోవాలి. చచ్చిపోవడమే. మీరు ఇందాక ఏదో గోళీలు వేసుకుంటాను అన్నారు కదా, ఒకటేసారి 15 వేసుకోండి. 20 వేసుకోవచ్చు. వేసుకోండి. ఆ ప్రజలు నాతో లేకపోతే. అంతే అంతే, రైట్. పక్కా, clear. అండ్ ఇంకొక నాకు డౌట్ ఉంది. ఇప్పుడు దెబ్బలు యాక్ని అన్నారు కదా, ఎక్కడెక్కడ యాక్ని చూపిస్తారా? లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్. అదే ఒకసారి కట్టు ఉండి ఒకసారి కట్టు తీసేసి అది నిన్న లైవ్ లో కూడా ఒకరు అడిగారు. చూపిస్తాను నేను ఖచ్చితంగా. సరే అదొకటి. Stomach ఇంకా ముఖానికి ఏమో గీతలు పడ్డాయి. ఇది కనిపిస్తున్నాయా గీతలు? ఇవి ఇక్కడ, తర్వాత ఇక్కడ ఇది కొంచెం క్లియర్ అయింది. ఇక్కడ గీతలు పడ్డాయి, ఇక్కడ 2 కుట్లు పడ్డాయి, ఇక్కడ కొంచెం లోపలికి దిగింది. అంతా టైట్ పాయింట్ వేసుకుర్రు, లూజ్ చేసుకోవాలి కదా. మీరు ఇట్లా టచ్ చేస్తే స్టిచెస్ కనిపిస్తాయి. నాకు అంత సోకేం లేదు ఇట్లా touch. టైట్ బట్టలు వేసుకుంటే నాకు అలవాటు. ఇప్పుడు ఈ గాయం ఉందని చెప్పి లూజ్ బట్టలు నేను కొనుక్కోలేను. అట్లా ఉండదా అండి? ఇప్పుడు తొడలకు నొప్పి లేదు, అది నొప్పి పోయింది. నొప్పి ఎప్పుడో 4 రోజుల క్రితం నొప్పి పోయింది. అంతే అంతే. ఉందంటే డ్రామాలు చేస్తే నొప్పి ఎందుకు ఉంటుంది? నేను ఇప్పుడు ప్యాంట్ తీసి కెమెరా ముందు ఈ కుట్లు చూపిస్తా, మీరు ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి. మీరే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అవి తీయించండి. మీరు ఏం చేస్తారు చెప్తారు జనానికి, డ్రామా కదని. అంటే కుట్లు మీరే వేసుకున్నారా? ఒకసారి పైకాన్ చుట్టూ పైకాన్, ఇంకా ఇటు కూడా. ఇప్పుడు పెన్సిల్ తోటి గీతలు పెట్టుకొని వచ్చిన ఇవా ఇది రుద్దండి పోతుందేమో. ఎరేజర్ తీసుకోండి, ఫేస్ వాష్ చేసుకోమంటారా? పోతే ఏమి చూస్తారా? ఏం గీతలు ఒకసారి చూడొచ్చు దగ్గర. చూడండి, ఇది ఇక్కడ ఒక గాయం ఉంది చూడండి. ఇది ఎప్పుడు పెట్టుకురా? ఆ రోజే. ఇదంతా నిజమేనా? నిజం. చూడండి, సీరియస్. క్లాత్ తీసుకురండి, రుద్దేస్తాను గట్టిగా. నిజమేనా? అయ్యో చూడండి. మరి అంటే కోడి రక్తం ఎవడో వాడు పనికి మాలనాడు, కోడి రక్తం అంటే కోడి రక్తం అయిపోతుంది. సరే సరే. ఇప్పుడు సిల్లీ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తాను? ఇప్పుడు భుజానికి అన్నారు కదా, ఒకసారి అది ఇప్పేస్తావా? పక్కాగా చూపిస్తా. ఎందుకంటే నిన్ననే చూపిద్దాం అనుకున్నాను లైవ్ లో, కుదరలేదు అక్కడ. మిమ్మల్ని నమ్మించడానికి మీకు చాలా బట్టలు ఇప్పాల్సి వస్తుంది. నేను ఇప్పాలి బట్టలు ఇప్పిస్తాను అన్నా నేను. ఇది రాదు పైకి, ట్రై చేస్తాం. రండి, జూమ్ చేసుకోమా. ఈ డ్రామాలు బట్టబయలు కావాలి అలా. కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఇది విపరీతమైన బ్లీడింగ్. అప్పుడు కట్టేశారు, బ్లీడింగ్ ఆగట్లేదు. తర్వాత 2 హాస్పిటల్ నర్సీపట్నంకి వెళ్ళినప్పుడు, అది నర్సీపట్నంకి వెళ్ళినప్పుడు కోటు నీళ్ళండి పక్కన బ్లాక్ కదా బ్యాక్గ్రౌండ్. నర్సీపట్నంకి వెళ్ళినప్పుడు ఆ కట్టు తీసేసి టించర్ అప్లై చేశారు, బ్లీడింగ్ ఆగిపోయిందని. అది సో నమ్ముతారా? నేను నమ్ముతా. అంటే దెబ్బలు తాకినాయి, గాయాలని అది కనబడుతుంది. మరి గాయాలైతే కోడి రక్తం పూసుకునే అవసరం ఏంటి? గాయాలైతే నేను ఏమంటున్నా, ఇప్పుడు నిజంగా నేను డ్రామా చేయలే. నేనేమన్నా, అరే అభినయ్ దర్శన్ సిగ్గుందా, బుద్ధుందా, విలువ ఉందా, ఇజ్జత్ ఉందా అని అన్నా కదా. క్లియర్గా అన్నారు కదా. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. బట్ నేనేం అంటే ఇక్కడ నేను అన్నట్టు నీకు అర్థమవుతుంది, నువ్వు విన్నట్టు నీకు తెలుస్తుంది. అవును. కానీ ఆ దెబ్బలు నిజంగా ఒక బీర్ సీసా తోటి పగలగొట్టి నేను చంపాలన్న, దాడి చేయాలన్న ప్రయత్నానికి వస్తే, బీర్ సీసా నార్మల్ గా బీర్ సీసా కానీ వాటెవర్ ఏదైనా గ్లాస్ కానీ పలిగినప్పుడు పొరపాటున చేతికి తగిలితే ఒక లోతైన గాయంతో చేరుకుపోతుంది. అవును. ఇక్కడ నీకు ఎక్కడా కూడా లోతైన గాయం జరిగింది ఒకే ఒకటి, తొడకి. ఇది కూడా ఎలా జరిగింది చెప్తారు. ఫస్ట్ ఇక్కడ పొడిచారు స్టమక్ కి. బాపు అక్కడ నేను చెప్తాను. స్టమక్ పొడిస్తే నేను తప్పించుకొని ప్రయత్నంలో ఇక్కడ ఇది చాలా పెద్దదైంది, ఇక్కడ చాలా బ్లడ్ వచ్చేసింది. ఇవన్నీ చూడండి గీతలు. ఇక్కడ స్లిప్ అయిన తర్వాత ఇక్కడ పొడిచారు, ఇక్కడ గాయం చాలా లోతు దిగింది, ఆల్మోస్ట్ 1 ఇంచ్ లోపల దిగింది. ఇక్కడ స్టిచెస్ వేశారు. నేనేమి వాళ్ళు దాడి చేస్తుంటే కొట్టండి అని చెప్పి సైలెంట్. సినిమా ఉంటది చందు, ఈ లివర్ కు ఈడ ఈ మధ్యలో కాలవాలి,
ఇట్లా గాలిస్తే ఇక్కడ ఏం పార్ట్ ఉండదు, ఏం డ్యామేజ్ కాదు అని చెప్తారు సినిమాలలో. ఇప్పుడు ఒకటే అండి, నిజంగా వాళ్ళు పొడిస్తే మీ మీద దాడి జరిగితే మీరు తప్పించుకున్న డిఫెన్స్ చేస్తారా చేయరా? మిమ్మల్ని దాడి చేస్తే మీ మీద మీరు దొరికిపోయారు సార్, పక్కన పెట్టండి, మీరు డిఫెన్స్ చేస్తారా చేయరా? ఏం డిఫెన్స్? తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, డెఫినెట్ గా చేస్తాం. కానీ నేను ఒక విషయం చెప్పనా, ఇంకొక విషయం, తప్పించుకునే ప్రయత్నంలో చేస్తాం. బలమైన గాయాలు అవ్వవు. ఒక మనిషి స్పృహ ఎప్పుడు కోల్పోతారు తెలుసా? నాకు తెలిసి తలకు బలమైన గాయం తగిలితే కోల్పోతారు, లేదా అకస్మాత్తుగా ఏదైనా జరిగినప్పుడు స్పృహ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. లేదు అని అన్నప్పుడు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు లేకపోతే దగ్గర వ్యక్తి చనిపోయిండు అని అన్న విషయం తెలిసి తట్టుకోలేక స్పృహ కోల్పోయిన సందర్భాలు చూస్తాం. నేనైతే రెండో సందర్భం జరిగింది కదా, అన్ఎక్స్పెక్టెడ్. ఒకటండి, ఒకటి క్రాంతి గారు, మీరు మెంటల్ గా మైండ్ లో ఏం ఫిక్స్ అయ్యారంటే ఇది డ్రామా అని ఫిక్స్ అయిపోయారు. మీకు ఫిక్స్ అవ్వడం డ్రామానే కదా. మీరు భక్తి చేసే దేవుడి దిగి వచ్చి డ్రామా కాదు బాబు అన్న కూడా మీరు నమ్మరు. ఎందుకంటే మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. అట్లేం ఉండదండి. మీరు ఏం చేయాలి, వాళ్ళు చెప్పేది కూడా ఒకసారి లాజికల్ గా ఆలోచించాలి. ఆలోచిస్తున్నా. నాకు ఎక్కడ కూడా అంటే నేను నిజంగా చెప్తున్నా, హెవీ ఇంజూర్డ్ అయ్యి నిజంగానే ఒక తలకు బలమైన గాయం తలిగో లేకపోతే ఆ భుజానికి లోతైన గాయం చీల్కుపోయి మీ కండరం మొత్తం చీల్కుపోయి ఒకటి నేను ఎక్కడైనా లోతైన గాయాలు, అరే మరి అందుకు డ్రామా చేసినట్టు అయ్యా నేను భయపడ్డాను. మీరు నా మాట వింటే కదా. ఇన్నేండ్ల నా జర్నలిజం లో నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయాలన్న మూడు ఉత్సాహం అనిపోయినాయి. కానీ నాకు మాత్రం మిమ్మల్ని కన్విన్స్ చేయాలని, నిజం చెప్పి నిజాన్ని నిరూపించాలని నాకైతే అనిపిస్తుంది. అది నిజం కాదు కదా. నిజమైతే నేనే వింటుంటాను. నేను ఇన్ని గాయాలు చేసుకొని నేను హాస్పిటల్ లేని చోట ఎందుకు చేసుకుంటాను? ఏ హైవే రోడ్డు మీదనో హాస్పిటల్ 10 కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతంలో చేసుకోవచ్చు కదా. మీకు అన్ని తెలుసు ఏంది అని అంటే, ఇవి లోతైన గాయాలు కావు, నాకు పెద్ద ఫరక్ కూడా పడదని. బ్లడ్ అంతా రావడానికి ఏకైక కారణమే. కానీ మీరు పెన్ను ఇవ్వండి, పెన్నుతో అలా అనండి. నాకు ఒక 10 కుట్లు వేసేంత గాయం అయితే ఎంత రక్తం వస్తే అంత వస్తుంది. నిర్దిష్ట పెంతో అలా అండి చెప్తా. బ్లీడింగ్ ఇలా పడిపోతుంది. ఎందుకు ఆ పాపం నాకెందుకు మరి చెప్తున్నా నేను. ఆస్ప్రిన్ 75 mg టాబ్లెట్ వాడే ప్రతి ఒక్కరికి తెలుసు, రక్తము చిన్న గాయానికి కూడా పెద్ద గాయమైన తర్వాత దాదాపు 1/2 లీటర్ రక్తం పోతుంది దాన్ని కట్టకపోతే. అది మా బాడీ తత్వం. అంటే కోడి రక్తము కుక్క రక్తం అంటే నేనేం చేసేది? మేము ఏమని నిరూపించేది? మీరు అంటే అక్కడ ఏం జరిగిందంట అంటే, ముందు రోజు నాకు నవ్వుతుంది కానీ కోపం కూడా ఉంది లోపల. ముందు రోజు అక్కడే ప్లేస్ లా బీర్ సీసాలు భద్రంగా పిలిపించుకోండి, భద్రంగా పెట్టుకోండి, వీటితోటి రేపు బొడవాల్సింది అని చెప్పేసి మేము ఇక్కడ ఆగుతాం. ఇదంతా డైరెక్షన్ అయినా ఇది అంతెందుకు సొంపు. మీ పర్సనల్లో మీరు రెడీగా ఉన్నారా, మీరు ఏంది అని ఆడియో కాల్స్ కూడా లీక్ అయినాయి కదా ఇన్స్టాగ్రామ్ లో. ఆ పర్సన్ ఆ వాయిస్, సరే ఆ వాయిస్ రికార్డింగ్ మావుంది కాదంట, మావాడిదే అని నేను చెప్పానా ఎక్కడన్నా? మీరు చెప్పాలనా? మరి మీకు ఎలా తెలుసు మావాడని? ఇప్పుడు అభినయ దర్శన్ వాయిస్ అయితే ఎవరికైనా తెలుస్తుంది, అది నా వాయిస్ కాదని అందరికి తెలుసు. మావాడి వాయిస్ అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? మీ మీద దాడి చేసిన పర్సన్ అయినా బయటకు వచ్చి లొంగిపోయింది కాదని అంటున్నాను. నేను ఇంత క్లియర్ గా ఇంత అడ్డంగా దొరికిపోయి సమాజాన్ని, ఇటు జర్నలిస్టులను, ఇటు క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవులను ఇంకా ఏం ప్రూవ్ చేద్దామని అనుకుంటారు మీరు? దొరికిపోయినప్పుడు ఆ ఆలోచన ఉంటుంది. నాకు దొరకలేదు కదా, దొరకడానికి మేము చేసుకోలేదు కదా, ఎవడో చేశాడు కదా, నా మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టారు కదా అన్యాయంగా. నా వాదన నాది, మీ అభిప్రాయాలు మీవి. మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించే అవసరమే లేదు ఎప్పటికీ. అమ్మా సుష్మా గారు, మీరు నమ్ముతుర్రా? ఇప్పటికైనా నేను నమ్ముతుర్రా? నేను అడుగుతున్నా. అడగండి హ్యాపీగా అడగండి. ఆవిడ కూడా వచ్చారు హాస్పిటల్కి, వైజాగ్ హాస్పిటల్కి వచ్చింది. తను కూడా మా పాపను కూడా తీసుకొచ్చింది, మా చిన్న పాపను తీసుకొచ్చింది. పాప ఏజ్ ఎంత? 6th థర్డ్. అంత చిన్న పిల్లలు ఉన్నారు. ఏ ఉద్యోగం చేసుకున్నా 30,000-40,000 వస్తాయి. ఎవరికి? మీకు. నాకా ఏమవసరం ఉంది నాకు ఉద్యోగం చేసి? నాకు ప్రజల కోసం, ప్రజల మీద పడి ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు వీకి, మీకు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. పాడేరు నియోజకవర్గంలో ఒక్కరి దగ్గరైనా ₹1 వసూలు చేసినట్టుగా ప్రూవ్ చేస్తే చీరలు వరసాలనా? ఎవరు క్రాంతి గారు ఒకటి చెప్తాను, మీరు ఆ గ్రామాల్లోకి వెళ్తే కూడా సేమ్ అలాగే చేస్తారు. అది నా ప్రత్యేకత కాదు, అది వాళ్ళ సంస్కృతి.
ఇది నేను క్లారిటీ చెప్తున్నా. మీరు వెళ్ళినా ఆ చీర ఇతగాడు ఏం చేస్తాడు, ఆ చీర పరిచేదాకా మెల్లగా నడుస్తాడు ఇట్లా. అవును, వాళ్ళు నడవమండి సార్, మెల్ల నడవండి సార్, వాళ్ళు పరుస్తున్నారని చెప్పి. నీ డ్రామాలు ఒకటండి, నిజంగా ఇదంతా డ్రామా అయితే ఆ ప్రజలు సిగ్గుతో తలదించుకోరా? నేను ఆల్రెడీ చెప్తున్నాను, గిరిజనుల సంస్కృతి అది. నేనే కాదు, మీరు వెళ్తే కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఏం చేస్తారు చెప్తా చూడండి. ఇంటికి వెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పుతారు కదా, బకెట్తో మగ్గుతో నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు వద్దమ్మా అంటే కూడా, సార్ మీరు వద్దంటే మేము బాధపడుతూ ఉంటారు. మీరే కాదు, మీ కెమెరామెన్ తీసుకెళ్ళినా కూడా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కులం ఏదైనా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు 2 కాళ్ళు కడిగి టవల్తో తుడిచి కాళ్ళని, 2 చేతులు కడిగి టవల్తో తుడిచి లోపల తీసుకెళ్తారు. భోజనం పెట్టిన తర్వాత, భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవాలి కదా, చేయి మనం కడుక్కోకూడదు, వాళ్ళే నీళ్లు పోసి వాళ్ళే కడిగి టవల్తో శుభ్రంగా తుడుస్తారు. ఇది గిరిజనుల సంప్రదాయం, ఇది సంస్కృతి. దాన్ని మీరు క్యాష్ చేయించుకుంటే మరి ప్రజలు చెప్పాలి కదా, ఒక్క సాక్ష్యం రావాలి కదా. మా దగ్గర అభినయ దర్శన్ డబ్బులు వసూలు చేశాడు. మీకు విషయం చెప్తా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీరు తోటపాలెంలో నుంచి కొంతమందిని 15-20 మందినో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడికో ఒక చెట్ల దగ్గర తుప్పల దగ్గరకు తీసుకెళ్లి మతపరమైనటువంటి ప్రచారాలు చేశాడు, డబ్బులు వసూలు చేశాడని మీరు ఒప్పుకోండి అని ఆ గ్రామ ప్రజల్ని బలవంతం చేసి భయభ్రాంతులు చేశారు. మీడియా ముఖంగా చెప్తున్నా, ఇదేం అవసరం? అసలు దాడికి దీనికి సంబంధం ఏంటి? మీకు అన్యాయం ఎక్కడ అనిపించడం లేదు? ఆ జనమే ప్రూఫ్, నాకు జనమే ఎవిడెన్స్ అండి. చూపి ఒక ఆడియో కాల్ వీడియో కాల్ చూపి. ఇప్పుడు లేదు, మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేసుకోండి. నేను ఒకటి చెప్తున్నా, నేను ఒకటే, మీరు చేసే అలిగేషన్ కి జనాలే ఉన్నారు, నేను చేసే అలిగేషన్ కి జనాలే ఉన్నారు. నా అలిగేషన్స్ కి జనాలు సమాధానం చెప్తారు, మీ అలిగేషన్ కి జనాలు సమాధానం చెప్పరు. అబద్ధం అంట. నాకు ఆ ఇంటర్వ్యూ వీడియోలో అయ్యగారు అయ్యగారు అనుకుంటా ఆమె కాళ్ళు రుద్దుతూ ఏడుస్తున్నారు. చాలా మంది కాళ్ళు రుద్దుకుంటా ఏడుస్తున్నప్పుడు నీ అరిచేతులు నీ అరికాలు రాస్తా ఉంటే నువ్వు చేస్తున్న యాక్టింగ్ లెక్క చెప్పడన్నా తీరుకోవచ్చు కదా అభినయ దర్శన్. అంటే యాక్టింగ్ అయి ఉంటే ఖచ్చితంగా నేను అంత ఏడ్చొద్దమ్మా అని చెప్పేవాడిని. యాక్టింగ్ కాదు కదా. అసలు నీకేం బలమైన గాయం తగిలిందని స్పృహ కోల్పోయినావు? అసలు భయం. ఆల్రెడీ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, ఆ నంబర్ 2 days క్రితం భయపడ్డావు ఆల్రెడీ. అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం, భయపడి వెళ్ళిపోవాలి. ముందుకు ఆడియో కాల్ డ్రామా చేస్తావు, ఏం చేస్తావు? నేను ఎవరో తెలుసా, నీ అమ్మని అడుగు అని అన్నావు. ఒకటండి నేను చెప్తాను, నేను ఒకటి చెప్తాను, భయం ఉన్నా నేను పైకి కెమెరా వచ్చి నాకు భయం వేస్తుంది వెళ్ళిపోతాను, ఎవరు చెప్పడు కదా. భయం ఉంటది లోపల, కానీ ధైర్యంగా మాట్లాడతారు. అదే మానవ నైజం. మీరు మీ మైండ్ సెట్ తో నేను ఉండాలంటే కుదరదు కదా. మీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. నేను భయపడి మైండ్ సెట్ అండి. నేను డ్రామాలు చేస్తా, నేనంతా పిచ్చి పిచ్చి చేశాను. మీరు డ్రామాలు చేస్తారు, నేను అట్లా, నేనైతే డ్రామాలు చేయను. నాకైతే డ్రామాలు వచ్చు. నేను ఒకటి చెప్తా, రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద మేజర్ ఇష్యూస్ లేవా, ఉన్నాయా? ఎందుకు మీడియా వాళ్ళందరూ మీడియా అటెన్షన్ మొత్తం గ్రాబ్ చేసింది ఎవరు? నువ్వు కాదా? నేనా? నేను మీకు వీడియో పంపించానా? చెప్పండి నాకు. అమ్మా మీరు భలే ఉన్నారని. నేను మీకు వీడియో పోనీ నేను మీకు ఫోన్ చేసి లేదా మా తరపున వాళ్ళతో ఫోన్ చేసి, క్రాంతి గారు ఇలా జరిగింది, మీరు మాట్లాడి మీ ఛానల్ అని చెప్పారా ఎవరన్నా తరపున? పని లేకనా మరి వీడియో ఎందుకు అట్లా ఎడిట్ చేయించినావు? ఎడిట్ చేయించి ఎందుకు పంపించినావు? అసలు ఆ వీడియోలో నేను ఎప్పుడు చూసాను, సెకండ్ డే ఈవినింగ్ చూసాను నేను ఆ వీడియోలో. నేను అబ్జర్వ్ చేయలేదు పాపం. అంటే రక్తంతో ఉన్నాడు అని అనుకొని నేను వీడియో చేస్తే, దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే క్లిప్కు సంబంధం ఉండదు. రా ఫుటేజ్ పంపాలి కదా. ఈ ఎడిటెడ్ వీడియోలు ఏంది, కటింగ్ వీడియోలు అన్ని కార్లకి దిగేది వచ్చే సినిమా తీసినావు మొత్తం. మా వాళ్ళు ఆ వీడియోలు ఎప్పుడు పంపించారంట తెలుసా? అక్కడ జనం ఏడుస్తున్నారు కదా, అప్పుడే పంపించారంట వీడియోలు. అంటే వాడు జనం ముందు రేటింగ్ చేస్తుంటారా? ఎలా అసలు మీరు ఇంత లాజిక్ లెస్ గా మాట్లాడుతున్నారు? మీరు అక్కడెక్కడో చెట్టల్లో నిలబడి కనబడతావు. ఒకసారి వీడియో ప్లే చేయ బ్రదర్. ఇక్కడ చెట్టల్లో నిలబడి కనబడతారు కదా, అదేంది? అది ఎడిటింగ్ లో మిస్టేక్. అది వినండి చెప్తాను. మీకై మీరు మాట్లాడేసుకుంటే ఇక నేనేం దానికి చెప్పు ఎక్స్ప్లెనేషన్. రోడ్డు జనం తిరిగే రోడ్డు, ఆ గ్రామంలో ఆ రోడ్డుకి 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది, దాడి జరిగింది. ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఉపాధి హామీ పనికి వెళ్తారు మధ్యాహ్నం 3:30కి. వీళ్ళు కార్ అటాక్ చేసి నా మీద అటాక్ చేసి నన్ను కొట్టబోయే లోపు, కింద పడిపోయానప్పటికే, కొట్టబోయే లోపు రోడ్డు మీద మనుషులు వచ్చేసారు. వాళ్ళని చూసి వీళ్ళు అబ్స్కాండ్, నేను చూసే లోపల లేరు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను లేచి అమ్మ నాకేం కావాలో తప్పించుకున్నాను ఏదో మాట మాట్లాడాను. ఫస్ట్ అటాక్ అది అక్కడ ఫస్ట్ అటాక్. మనుషులు చూసి ఎస్కేప్ అయ్యారు అని తిరిగి చూసే లోపల మరలా అటాక్ చేశారు. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇదంతా కూడా. ఇప్పుడు నేను ఇది నమ్మాలా మేము? మీరు నమ్మండి. నేను ఒకటండి,
నేను జనాన్ని నమ్మించే బాధ్యత నాకు లేదు. మీరు అంటే జరిగింది చెప్పడం మాత్రమే నా బాధ్యత. అభినయ్ గారు, మీరు సినిమాలలో యాక్టింగ్ చేసిరా, డైరెక్షన్ కూడా డైరెక్షన్ చేశాను, కథలు రాసిరా? ఎడిటింగ్ చేశాను, కథలు రాశాను, డైలాగ్స్ రాశాను. కొంచెం ప్రాపర్ గా నేర్చుకొని ఉంటే బాగుంటుండే. ఖచ్చితంగా ప్రాపర్ గా నేర్చుకుని వచ్చాను. చెన్నైలో యానిమేషన్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ నేను. మరి అంత 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 గలీజ్ గా చేసి ఖచ్చితంగా నేను చేస్తుంటే అసలు దొరకకపోతుండే. ఇక ఎవరికి దొరకపోయేద్దు, కానీ నేను చేయలేదు కదా. అదే అంటున్నా, ఇంత ఒకవేళ చేస్తే ఇలా సిల్లీగా అసలు ఆ గ్రామంలో ఎందుకు చేస్తాను నేను? అభినయ్ దర్శన్ హైవే రోడ్ల మీద ప్రయాణం చేస్తాడు, అందరికీ తెలుసా విషయం. ఏ హైవే రోడ్ మీద చేస్తాను నేను, నా ప్లాన్ అయితే. ఆ గ్రౌండ్ లో ఎందుకు అంటే నాకు ప్రాణభయం లేదంటారా? చచ్చిపోతే పోని అనుకుంటారా? ఫేమ్ కోసం అసలు ఎందుకు తిరుగుతున్నారు మీరు ఆ ప్రాంతాలలో? జనాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి. ఐఎమ్ పాలిటీషియన్, ఐఎమ్ ఏపీ ప్రెసిడెంట్ ఫర్ భరోసా పార్టీ. ఓకే, రైట్. నా దృష్టిలో మీరు ఎవాంజలిస్ట్ కదా, మీరు పాస్టర్ కూడా కాదు. మీరు పాస్టర్ ని కాదు, ఎప్పుడు కాదు. మీకు చర్చ్ లేదు, ఏం లేదు. లేదు, నా కాలింగ్ పాస్టర్ కాలింగ్ కాదు, ఎవాంజలిస్ట్. రైట్, ఓకే. అంటే నాకు తెలిసి ఒక ఎవాంజలిస్ట్ కానీ, ఒక పాస్టర్ కానీ, మీకు ఆ హోదా, మిమ్మల్ని ఆ ముందు మీ పేరు ముందు ఎవాంజలిస్ట్ అభినయ్ దర్శన్, లేకపోతే పాస్టర్ అభినయ్ దర్శన్ అని చాలాసార్లు అని పలుకుతున్నప్పుడు మీకు యాజ్ ఎ క్రిస్టియన్ గా అదే ఒక గౌరవం, దాంతో తృప్తి పడాలా. అంటే ఇది నేనన్న మాట కాదు. చాలా మంది పాస్టర్లు, చాలా మంది క్రైస్తవంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు లేని దాని గురించి ఏదో మేము పొలిటీషియన్లు కావాలా, డబ్బులు సంపాదించాలి, ఆర్థికంగా స్థిరపడాలని ఆలోచిస్తున్నారు. అసలు దేవుడు చెప్పినటువంటి మాటలను వీరు చెప్పేటటువంటి భాగ్యం వీళ్ళకి కలిగింది, వీళ్ళు దాన్నే ఒక పదవిలాగా స్వీకరించాలి. ఇంకా లేని వాటి గురించి ప్రాకులాడుతున్నారు అని అంటే వీళ్ళు అసలు నిజంగా అన్ఫిట్ ఫర్ ఎవాంజలిస్ట్. అలా మాట్లాడిన నా కొడుకులందరికీ నేను ఒకటి చెప్తున్నా క్లియర్ గా. క్రైస్తవ సమాజాన్ని తిట్టుకుంటే ఏం చెప్తావా? నాకు అర్థం కాదు. వినండి క్రాంతి గారు, క్రైస్తవులే అన్నారు, నేను వాళ్ళనే అంటున్నా. వెరీ క్లియర్ గా చెప్తున్నా, నేను వాళ్ళనే అంటున్నా. సువార్థికుడు సువార్త చేస్తాడు, రిస్కులు ఉండవు, ప్రమాదాలు ఉండవు, దాడులు ఉండవు, ఎవ్వరు ఏమి చేయరు. కానీ క్రైస్తవ సమాజం మీద ఈరోజు ఎన్ని దాడులు జరుగుతున్నా అసెంబ్లీలో మా తరపున మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేడు. మా తరపున 1,70,00,000 మంది క్రైస్తవ జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మా తరపున ప్రశ్నించడానికి ఒక గొంతుకు లేదు. మా తరపున ప్రభుత్వానికి సమస్యలు చూపించడానికి ఒక గొంతుకు లేకపోతే, ప్రాణానికి తెగించి రోడ్డు మీద అందరు కారులో తిరగాలనుకుంటే రోడ్డు వేసేది ఎవడు? అందరూ మంచి నీట్ క్లీన్ సిటీలో తిరగాలనుకుంటే మున్సిపాలిటీ ఎత్తేది ఎవడు? కాబట్టి నేను రోడ్డు వేస్తా, మీరు తిరగండి అని ప్రాణానికి తెగించి రిస్క్ చేసి నేను చేస్తున్నా దీన్ని. మీరు దీన్ని లబ్ధి కోసం, డబ్బు కోసం, స్వార్థం కోసం అనుకుంటే నేనేం చేయలేను. మీరు రండి, మీరు జనంలోకి రండి చూద్దాం. నేను ఒక విషయం, మీరు జనంలోకి రండి చూద్దాం. ఛాలెంజ్. జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు అడావిడి చేసినావు, డ్రామా చేసినావు. నువ్వు పాస్టర్ అజయ్ ఎందుకు లాతారు? అజయ్ పాస్టరేనా? అజయ్ పాస్టర్. చర్చ్ ఉందా? మీరిద్దరు తోడు దొంగలు అని కూడా అన్నారు బయట. ఒకటండి, ఏనుగు వెళ్తుంటే 1000 కుక్కలు మరుగుతాయి. కుక్కలకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. వెనక్కి ఏనుగులు మీరా? ఖచ్చితంగా నేను అజయ్ ఏనుగులమే. ఏనుగులు లాంటి సింహాలు లాంటి వాళ్ళమే. సింహాలు లాంటి తోకలు ఉన్నాయా మీకు? తోకలు ఎందుకుంటే స్వభావం, నేచర్, మైండ్ సెట్. నేనున్నా వీడు జైలు నుంచి రాడు అని కొంతమంది అన్నారు, వీడికి బెయిల్ రాదన్నారు. బయటకు వచ్చినా వీడు బయటకు వచ్చినా ఇక మాట్లాడలేడు, పాదయాత్ర చేయలేడు అన్నాడు. బయటకు వచ్చిన నెక్స్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ చేశాను నేను మాట్లాడి. ఏం చేశారు అంటే మీ నోట్లకి ఈయనే అజయ్ బాబు ఇద్దరు. నేను అసలు ఆయన పేరు తీయదలుచుకోలే, బట్ తప్పలేదు. ఇక లకారాలు, ఊకారాలు, బూతులు, అసలు పాస్టర్లు అనేటోళ్ళు బూతులు మాట్లాడరండి. వాళ్ళ నోట్లకి బూతులు మాట్లాడరు. అరే ఎవాంజలిస్ట్ అయితే ఏమైనా మాట్లాడతావా? సరే ఒకటి చెప్తాను, పాస్టర్లు పక్కన నేను చెప్తా విను. మకారాలు ఎక్కడ వాడని చెప్పండి, ప్రూవ్ చేయండి. మీ బ్రదర్ ఏమైతే ఆయన మాట్లాడా? ఒకటండి, నన్ను నా గురించి అడగండి. మరి ఇందాక మేము సింహాలయం ఎందుకు భుజాలు దర్చుకున్నాం ఇద్దరిని అడిగినప్పుడు? మీరు మా ఆడి పేరు ఎత్తితే చెప్పాను ఒక మాట. మంచికేమో ఇది, చెడుకేమో ఇదా? ఇప్పుడు నేను సమాధానం చెప్పగలిగినప్పుడే మకారాలు వాడడం తప్పే. నేనైనా ఎవరైనా లకారాలు మకారాలు వాడడం తప్పు. అది ఎవరినైనా ఎప్పుడైనా ఈ సందర్భంలో వాడడం తప్పు. నేను ఎప్పుడు వాడలేదు. సో మీరు ఆ ప్రశ్న నన్ను అడగద్దు. అండ్ ఇంకో విషయం ఏంటి తెలుసా, అసలు అంటే క్రైస్తవులే నేను బేసిక్ గా చూసిన కొంతమంది, సరే వాట్ ఎవర్, వాళ్ళ నోట్లకి నుంచి పెద్దగా బూతులు రావు. పెద్దగా అంటే మామూలుగా ఇతర మతాలలో మాట్లాడినంత చనువుగా కూడా మాట్లాడలేరు. వాళ్ళు భయం ఉంటుంది, అదేందో మనం మాట్లాడలే అంటే ఇక వాళ్ళ మనసులో ఏమనుకుంటారో ఏందో అది తెలియదు. బట్ బయటికి మాత్రం ఎంత కోపం ఉన్నా కూడా బూతులు మాట్లాడరు.
ఇక మీరు బూతులు మాట్లాడతారు, రాజకీయాలు చేస్తామంటారు, నేనా? రొంపి చేస్తారు, నేనా? ఆగమాగం చేస్తారు. ఇక మళ్ళీ నేను క్రైస్తవుని అని చెప్పి ఈ క్రైస్తవులు ఇచ్చతే మీరు తీస్తారు. నేను క్రైస్తవ విలువలు కలిగిన ప్రజానాయకుడిని, పొలిటికల్ లీడర్ని కాబట్టే ప్రజల్ని అమాయకులను చేసి లంచగొండులను చేసి ఎన్నికలు వచ్చినప్పుడు 40 లక్షలు ఖర్చు పెట్టాల్సిన నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు ఇవ్వకుండా ప్రజల డబ్బును దోచుకొని ప్రజలకి నోటు ఇచ్చి ఆశ చూపించి వాళ్ళని లంచగొండులుగా చేస్తున్న నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ప్రజలకి ఓటు తీసుకోకుండా ఓటు వేయటం మన బాధ్యత అని చెబుతూ ప్రజల్ని నిజాయితీగా ఓటు హక్కుతో వాళ్ళు నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు నన్ను మోస్తున్నారు ఈ రోజున. ఇంత నీతి నిబద్ధతో నేను కష్టపడి ప్రజల్లో పనిచేస్తుంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీరు మోసగాడు, మీరు డ్రామా అంటే నేను ఏం చేయమంటారు? అన్యాయం జరుగుతుంది ఓటుకు నోటు దగ్గర, అది నిజమైన అన్యాయం, నిజమైన క్రైమ్ అంటే అది. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకోరు ఒకసారి చెప్పారా నాకు? ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఓటుకి నోటు పంచకుండా నిజాయితీగా ప్రజల మనసులు గెలుచుకొని ప్రజలకు మంచి చేసి మేలు చేసి వాళ్ళ ఓటుతో అసెంబ్లీకి వెళ్ళాలి. అదే మీ లంచం ఇయ్యద్దు, రాజకీయాన్ని వ్యాపార రంగంగా మార్చొద్దు. నేను ఒకటి చెప్పనా అభినయ్ గారు, నేను మంచిగా చెప్తాను మీకు. మీరు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మీరు ఫోన్పేలో గూగుల్ పే నుంచి డబ్బులు అడగడం బంద్ చేయండి ఫస్ట్. నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్ ఏంటంటే డబ్బులు వసూలు చేయకండి, ఎక్కడ డబ్బులు తీసుకోకండి, 1 రూపాయి కూడా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు డ్రామాలు బంద్ చేయండి. ఫోర్త్ థింగ్ ఏంటంటే బూతులు మాట్లాడేటటువంటి ఫ్రెండ్స్తో సావాసం చేయకండి. అండ్ ఈ డ్రామాలు మొత్తం బంద్ చేసి ఈ కోడి రక్తాలు, ఈ గొడ్డల పెట్లు, లేకపోతే ఇవి బంద్ చేసుకోండి, మొత్తం బంద్ చేసుకొని ఒక నిజమైన స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడు ఏ విధంగా బతుకుతాడో ఆదివారం చర్చికి ఆ విధంగా మీరు ఒక 2-3 నెలలు బతకండి. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇక అప్పుడు పాలిటిక్స్ చేస్తారా ఇంకేం చేస్తారా అప్పుడు ఆలోచిద్దాం. నేను ఇవన్నీ బంద్ చేసుకోండి. నేను చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి సలహా ఇవ్వను, ఎవరైనా సలహా ఇస్తే తీసుకోకపోతే నీ బతికిట్లే అయిపోతుంది. అయిపోయింది. అదే పాడేరు నియోజకవర్గంలో నిలబడి జనముతో పాదయాత్ర చేసేది మీరు చూస్తారు, అప్పుడు మీరు మాట్లాడండి. మళ్ళీ జనాలు ఎవరైతే నన్ను నమ్మనన్నారో మీరు డ్రామాలు అనుకుంటే డ్రామా, నిజంగా నన్ను ఎవడని చంపితే కూడా డ్రామా అంటారు, నేనేం చేయలేను. ఇప్పుడు నేను నా ప్రాణం పోయినా డ్రామా అంటారు, అప్పుడు కూడా నేనేం చేయలేను. ప్రవీణ్ పగడాల గారిని చంపి తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అన్నారే, ఇప్పుడు ఆయన వచ్చి చెప్పనా, నేను అంటే మాట్లాడదలుచుకోలే కానీ ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే ఆయన యాక్సిడెంటా ఒక్కొక్కరి ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి. మొన్న నువ్వు చేసిన ఘటనతోటి మొన్నదాకా హత్య లేకపోతే యాక్సిడెంట్ అని ఉండే, నువ్వు మొన్న చేసిన డ్రామా తోటి ఆయనది కూడా యాక్సిడెంటే కావచ్చు అన్న మచ్చ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనను అది యాక్సిడెంట్ కాదు అది హత్య అని నమ్మేటోళ్లకు తెచ్చిపెట్టినవు. ఒకటి అంత దుర్మార్గుని, అంత నీచుడు, అది మీ అభిప్రాయం, అంత పరమ దండగా, అది మీ అభిప్రాయం. నేను ఒకటి చెప్తా, జనం ఎప్పుడు కూడా 2 వైపులా ఉంటారు. మహాత్మా గాంధీని తిట్టే వాళ్ళు ఉన్నారు, నెహ్రూ గారిని తిట్టే వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ గారిని తిట్టే వాళ్ళు, యేసు ప్రభుని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు, మెచ్చుకునే వాళ్ళు పక్షాలు ఉంటారు, 2 సైడ్స్ ఉంటారు, జనాలు వాళ్ళు కూడా ఉన్నారు. ఏ విషయానికైనా మెజారిటీ బై మైనారిటీ ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ నా ఫోన్ కి వస్తున్నాయి, నా ఫోన్ చూడండి, కంటిన్యూస్ గా హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్. ఇదిగో ఇప్పుడు 1 minute ago ఏం పని తోటి చేసుడు ఎందుకు చేసేని చెప్తున్నారు తెలుసా? అన్నా మీరు ధైర్యంగా ఉండండి, మీరు మాకు కావాలి, మీరు ప్రజల్లో కష్టపడాలి, మీరు చేస్తున్నట్టు దండగా చెప్పండి, దండగా వృధా. ఇప్పుడు క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు పెద్ద మనిషిని. ఏ ప్రజలైతే చూస్తున్నారో వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు పాపం క్రాంతి గారు ఏదో ఒక హెలాసినేషన్ లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు, ఆయన ఇది డ్రామా అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అని అనుకుంటారు. ఓన్లీ 1 రీజన్ అండి ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా, ఓన్లీ 1 రీజన్. నేను కోపంతోటి బాధతోటి అరే నాకు మద్దతుగా మాట్లాడినా కూడా ఇట్లా చేసిండే అని కోపంలో తిట్టినా కదా డ్రామా అని తెలిసినప్పుడు, ఆయన నుంచే కాల్ వచ్చింది. అది కట్టసీయింగ్, నా మర్యాద అంటే నా సంస్కారం కాబట్టి ఇలా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. కానీ ఒకటి చెప్తున్నాను, నేను క్లియర్ చెప్పి, మీరు నన్ను తిట్టినప్పుడు నేను చూసి నాకు బాధ కలగల, నిజంగా నేను చేసుకుని ఉంటే, నిజంగా నేనే చేసుకుంటే నేను రియలైజ్ అయ్యేవాడిని, అరే ఇలా తిడుతున్నారేంట్రా నన్ను అనవసరం అని. కానీ మీరు తిట్టారని చెప్పి మా వాళ్ళు ఒకరు నాకు లింక్ పంపించారు, చూసినప్పుడు నిజంగా లిటరల్ గా నవ్వుకున్నా, అరే ఇలా నిజం తెలియకుండా తిడుతున్నాడని చెప్పి నేను నవ్వుకున్నా. చందో అసలు నాకు ఇంటర్వ్యూ లెక్క కనిపిస్తలేదు, కానీ అసలు ఇంటర్వ్యూ నా ఫార్మాలిటీ ఇది కానే కాదు.
ఏదో ఉంటది కదా, ఎన్నిసార్లు కొట్టినా చావని పాము రాదు. అభినయ్ దర్శన్ అదే అభినయ్ అదే దర్శన్. అదే రామ్ గోపాల్ వర్మ అన్నట్టుగా ఎన్నిసార్లు కొట్టినా చావని పాము నేనే, ఎంతమంది నన్ను తొక్కాలని చూసినా ఆ తొక్కే ప్రయత్నంలో నేను ఎదుగుతూనే ఉంటా తప్ప అణిచి వేయబడను. దయచేసి అంటే మీరు ఎక్కడ ఎమోషనల్ గా ఫీల్ కాకుండా, హట్ కాకుండా, నేను ఎప్పుడైనా సీరియస్ ఇంటర్వ్యూస్, కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్, కొంత టగ్ ఆఫ్ వార్ ఉంటాయి కదా, కాకపోతే ఎంటర్టైన్ కావాలంటే ఇంటర్వ్యూ చూడండి, దయచేసి చెప్తున్నా. డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా నిజాలు తెలుసుకోండి. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి మిత్రులారా. క్రాంతి గారు ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు, ఆయన ఫిక్స్ అయిపోయారు కాబట్టి డ్రామాని ఆయన్ని మనం కన్విన్స్ చేయలేం, కన్విన్స్ అవరు కూడా. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసమే నేను ఇంటర్వ్యూ చేసిన. సో నో ప్రాబ్లం. నవ్విస్తారంటే అంతకంటే ఏం కావాలి? నవ్వడానికి అంటే క్రైస్తవులారా మీరు నవ్వుకోండి, ఈ వీడియో ఇంకో కొంతమందికి షేర్ చేసి వాళ్ళతో కూడా నవ్వించండి. క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇతర మతస్థులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంకో నలుగురికి షేర్ చేసి వాళ్ళు కూడా నవ్వేటట్టు చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను జోక్ చెప్తా. రేపటి రోజున కరెక్ట్ 10 రోజుల తర్వాత మీరే నవ్వుకుంటారు. అనవసరంగా నేను అతన్ని అపార్థం చేసుకున్నానే. పాదయాత్రలో నా వెనక ఉన్న జనాన్ని, జనసందోహాన్ని చూసి, ఆ గౌరవాన్ని, ఆ హానర్ చూసి మీరే నవ్వుకుంటారు. అనవసరంగా అతను నేను ఇలా మాట్లాడాను అని చెప్పి మీరే నవ్వుకుంటారు. నేను అనుకుంటా, ఖచ్చితంగా నవ్వుకుంటారు మీరు అనుకుంటా. ఐఎమ్ హ్యాపీ. మరి ఖచ్చితంగా అదే జరిగింది, అనుకోవాలని కోరుకుంటా. ఖచ్చితంగా జరిగింది. ఓకే, నువ్వు ఉన్నత శిఖరాలు ఇప్పటికి కూడా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. కోపం ఉన్నది, మోసం, మోసకారివి, ఓ డ్రామా ఫెలో. ఎగ్జామ్ రాయండి నా మాటిని, తీర్పు తీరుస్తున్నాను మీరే. లెట్ మీ ఏమో అంటాడు మంచు విష్ణు, లెట్ మీ కంప్లీట్ నా అంకుల్ ఏదో అంటాడు కదా, అది కూడా డైలాగ్ వస్తుంది నాకు. మళ్ళీ చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి ఇంటర్వ్యూ. సో నేనేమంటున్నా, మీరు నిజంగా అంటే ఒక మంచి వ్యక్తిగా మారి, నిజంగా మీరు మంచి పరిచర్య చేస్తూ, ప్రజల్ని మోటివేట్ చేస్తూ మీరు ముందుకు పోతా అంటే ఐఎమ్ హ్యాపీ. నేను దానికి కాదంట. చిన్న కరెక్షన్. ఓకే, మంచి వ్యక్తిగా మారాల్సిన అవసరం లేదు, మంచి వ్యక్తినే. ఇది నా ప్రజలు నమ్మారు. సుప్రియ నమ్మిందా? ఖచ్చితంగా. సుప్రియ ఖచ్చితంగా. సుష్మా ఖచ్చితంగా. సుప్రియ ఎందుకు విడిపోయింది నీతోటి? పిల్లలున్నారు, రాజకీయంగా వెళ్తున్నాడు, ఆ మచ్చ ఎందుకు అని పెద్ద మనసు చేసుకొని సపరేట్ అయ్యాం అంతే. నేను ఎవరిని మోసం చేయలేదు. ఒకసారి ఫోన్ చేయవా, నేను మాట్లాడతా. ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడిస్తా, డౌట్ లేదు అందులో. ఎంటర్టైన్మెంట్ అనుకున్నా కానీ కొంచెం సీరియస్ అవుతుంది ఇది, చూద్దాం. ఒక్క కటింగ్ కూడా లేకుండా ఇంటర్వ్యూ అంటే ఎట్లున్న ఇంటర్వ్యూ అట్లనే అప్లోడ్ చేసేసాను డైరెక్ట్గా. చేయండి, నో ప్రాబ్లం. నేను ఇబ్బంది పడను. లౌడ్ స్పీకర్ పెట్టినా నేను మాట్లాడి కూడా మీకు ఇవ్వను. డైరెక్ట్ మీరే మాట్లాడతారా? మీరే మాట్లాడతారా? ప్రిపేర్ చేసిరా ఆల్రెడీ? అలాగంటే ఇంక నేను కట్ చేస్తాను సార్. వద్దులే, మాట్లాడదు. అంత కర్మ నాకు లేదు కదా. అంతలే. ఒకసారి మ్యూట్లో పెట్టావా రింగ్ కానీ. ఇప్పుడు అంటే మీరు వదిలేసిన ఆవిడతోటి మాట్లాడుతారు అంటే మీరు వదిలేసినట్ట వదిలేనట్ట? అర్థం కాలేదు. మీరు వదిలేసిన ఆవిడతోటి మీరు ఇప్పుడు ఫోన్ చేయించడానికి రెడీగా ఉన్నారు అంటే మీరు వదిలేసినట్ట వదిలేనట్ట? వదిలేసినట్టే. వదిలేస్తే మీకు కనెక్షన్ ఎట్లా ఉంటుంది? మిగిలిన వాళ్ళైతే అది వేరు, కానీ అందుకే చెప్పా, పెద్ద మనసుతో అర్థం చేసుకొని తను లీగల్గా మాకు రాసిచ్చారు. హలో చెప్పండి. ప్రియా, ఒకసారి క్రాంతి గారితో మాట్లాడు. ఒకసారి మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? యా బాగున్నానండి. ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ మీద మాట్లాడొచ్చా? ఇబ్బంది ఏం లేదు కదా? మాట్లాడండి. యా, ఈ అభినయ్ దర్శన్ మీద 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని ఒక వాదన ఉన్నది. సో దానికి సంబంధించి మాట్లాడడానికి కాల్ చేసిన. ఇప్పుడు మీరు డివోర్స్ తీసుకున్నారా ఈయనతోటి? అవునండి. అవునా, ఓకే. డివోర్స్ తీసుకున్నాక కూడా మీరు ఇప్పుడు ఈయన కాల్ చేయగానే ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? కాల్ యాక్షన్ గా లిఫ్ట్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందేమో. లీగల్గా అంటే జనరల్గా అయితే ఒక వ్యక్తితో డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడడానికి ఇష్టపడాం కదా వద్దనుకున్న తర్వాత. అంటే మ్యూచువల్ గానే విడిపోయాము. మ్యూచువల్ గా అంటే పర్పస్ అంటే ఎట్లా? పర్పస్ ఏం లేదు, ఆయన పొలిటికల్ గా వెళ్తా అన్నారు, నేను క్రిస్టియన్ కాబట్టి యాజ్ ఎ మినిస్ట్రీలో ఉందాం అనుకున్నాను. ఓకే, అదే రీజన్, ఇంకేం లేదు ఇంకా? ఇంకేం లేదండి. ఓకే ఓకే, సరే అండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టదలుచుకోవాలి నేను. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. అంటే నువ్వు చెప్పింది ఆమె చెప్పింది కూడా సేమ్ ఉన్నది.
సేమ్ ఉంటుందండి. కన్విన్స్ మీరు ఇక్కడ వరకు కన్విన్స్ అంతే. బట్ ఏంటంటే నమ్మే ప్రయత్నం చేస్తే, లాజిక్ లో ఆలోచిస్తే అన్ని నిజాలు అర్థమవుతాయి. మీరు నమ్మే ప్రయత్నమే చేయట్లా. సరే, నాకు ఒక్కటి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఫేవర్ ఏంది అని అంటే, ఒక్కసారి ఆ విగ్గు తీసి చూపివా ఒరిజినల్? నేను తీయను, ప్లీజ్. సారీ తీయను. కావాలంటే ఇంకొక ఇంటర్వ్యూకి లేకుండా వస్తా, ఖచ్చితంగా వస్తా. నాకు ఒక్కసారి తీయ. నాకు విజయ్ ప్రసాద్ రెడ్డి పేరు చెప్పారు కాబట్టి ఆయన కంటే ఎక్కువ జుట్టుంది. నాకు బట్టదల లేదు, ఒక్కసారి నాకు బట్టదల లేదన్న విషయం నేను పాదయాత్ర చేస్తున్నటువంటి జనాలకు కూడా తెలుసు. నేను ఎప్పుడు రాత్రి మూల ఇది పెట్టుకొని ఉండను. నేను రూమ్కి వెళ్ళగానే తీసేస్తాను. ఎక్కడ పెడతారు? వెనకాలనా ముంగడదా మీది? ఫుల్, మొత్తం ఫుల్. ఒకసారి తీయొచ్చుగా ప్లీజ్. మీకోసం లోపలికి వెళ్ళి చూపిస్తా. లేదు ఒక్కసారి. లేదు, ఆన్ కెమెరా తీయకూడదు. ఎందుకు? షర్ట్ తీసారని చెప్పి మీరు తీయమంటే ఎలాగా? షర్టే తీసిరు, ప్యాంట్ పనికి రెడీగా ఉన్నారు, జుట్టు ఉన్నది. ఇది నా రెస్పెక్ట్. ఇది మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ కావాలంటే లేకుండా వస్తా, హ్యాపీగా వస్తా. మీరు అప్పుడు జుట్టు ఇలా అనొచ్చు, లాగొచ్చు, ఏమని చేయొచ్చు. ఉందా అసలు జుట్టు? అయ్యో మీకు ఇప్పుడు చూపిస్తాను కదా, మీ ముందు తీసి చూపించేళ్తా. ఓకే, ఇంకేమన్నా చెప్పదలుచుకురా? నేను ఒకటే చెప్తున్నాను, జనానికి అర్థమైంది, క్రాంతి గారికి అర్థం కావట్లా. కానీ ఒక 10-15 రోజులు అర్థం చేసుకుంటారు, రియలైజ్ అవుతారు. అనవసరంగా ఈయన అపార్థం చేసుకుని రియలైజ్ అయితే ఖచ్చితంగా అవుతామంటావు. తప్పకుండా. నేను ఏమంటున్నా, నువ్వు మంచోడు అని ప్రూవ్ అయ్యి, నువ్వు మంచోనివే, నీ మీద ఏమచ్చలేదు అని ప్రూవ్ అయితే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. మరి ఖచ్చితంగా జరుగుతుంది, అర్థమవుతుంది, జరిగింది అది. కానీ అది కాదు అని నేను ఇప్పుడు బలంగా నమ్ముతున్నా. నమ్మండి, మీ నమ్మకాన్ని మార్చుకుంటారు తర్వాత. అంటే నేను మొదట్లోనే చెప్పిన, మనిషికి గౌరవం లేకపోతే విలువ లేకపోతే ఇంకేమైనా సత్ప్రవర్తనను బట్టి వచ్చేటటువంటి కీర్తి ఏదైతే ఉంటుందో, వన్స్ అదొక్కసారి పోయిందనుకో రాదు. నీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉండి నీ పోయినాయి అనుకో, నువ్వు తెలుగు కలవడం అనుకుని మళ్ళీ గౌరవం రాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ గౌరవము కీర్తి అనేది నీది పోయింది. ఇప్పుడు మన ఒక 5 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ లో ఉన్నామండి అనుకోండి, సరదాగా ఉన్నాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. పరిచయం లేదు, మాటకు కూడా పరిచయం లేదు, ముఖ పరిచయం కూడా లేదు. ఏదో చూస్తున్నారు, పోతున్నారు అంతే. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాం. మన ఇద్దరం విడిపోయిన తర్వాత, మనస్పర్ధలు వచ్చి విడిపోయాయో, లేదా నేను వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత అభినయ్ దర్శన్ మోసగాడు అని మీరంటే వాస్తవమా? అసలు నేను పరిచయం లేని జనం అంటే వాస్తవమా? మీరంటే కదా అది నిజమవుతుంది. ఎందుకంటే నాతో ట్రావెల్ చేసింది మీరు. ఈరోజు పాడేరు నియోజకవర్గ గ్రామస్తులందరూ అభినయ్ దర్శన్ మాకేం మోసం చేయలేదు, ఆయన మంచోడు, ఆయన మాకు మేలే చేశాడు, మేము మరల పాదయాత్ర కొనసాగిస్తామని వాళ్ళు అంటున్నారు. ప్రజలు ఎవరో కొంతమంది నమ్మమంటున్నారు. ఇప్పుడు ఎవరి మాటని మీరు తీసుకుంటారు? నేనైతే ట్రావెల్ చేసిన వాళ్ళ, ట్రావెల్ చేయని వాళ్ళ? నేను ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక 10 ఏళ్ళు కలిసి తిరిగినా కూడా నువ్వు మంచోని అన్న అభిప్రాయం నాకు ఎప్పుడు వస్తానంటే, నువ్వు నాతో ఎట్లున్నావు అన్న దాని మీదనే ఉంటది కదా. నువ్వు నాతో మంచిగా ఉండి మా కెమెరామెన్లను కత్తితో వెనకాల నుంచి పొడుచుకుంటా, వాళ్ళని టార్చర్ చేసుకుంటా, వాళ్ళకి నీ ఒరిజినల్ తెలుస్తుంది కదా. నాతో నువ్వు డ్రామా చేస్తావు. ఇక్కడ నువ్వు పాడేరులో చేసేది డ్రామా. జనానికి నేనేం చేస్తాను? డ్రామా చేసి చూపిస్తున్నావు, జనానికి సినిమా చేస్తున్నావు. నా వల్ల అభినయ్ దర్శన్ వల్ల ఈ ఇన్సిడెంట్ ద్వారా నష్టపోయిన ఒక్క పేరు చెప్పండి నాకు. నేను జీవితంలో ఎక్కడ కనపడను. ఒక సీరియస్ ఇంటర్వ్యూ చేద్దాం అంటే మీరు మంచిగా ప్రూవ్ అయిన తర్వాత సీరియస్ గా మనం లేకుండా వస్తా, షూర్ గా లేకుండా వస్తా. అప్పుడు చేద్దాం. అప్పుడు అది ఉండదు, ఏది ఉండదు, మీకు మొత్తం బర్బాద్ చేస్తా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది మీ పని. మీరు అనుకుంటున్నారు. నేనేమంటున్నా, లాస్ట్ మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, హుందాగా ఒక మంచి షైనింగ్ అయ్యేటటువంటి ఒక మెరూన్ కోట్ వేసుకొని, ఒక బ్లాక్ ఇన్నర్ వేసుకొని, కింద మంచి షూ వేసుకొని, ప్యాంట్ వేసుకొని వచ్చి దర్జా కూర్చున్నా అని మీరు ఫెయిల్ అవుతారు కదా. నేనేమంటున్నా, మీరు అవి ఉన్నా ఇప్పుడు నగ్నంగా ఇక్కడ కూర్చున్నట్టే. అది మీ అభిప్రాయం. ఇంటర్వ్యూ మీ అభిప్రాయం నేను మార్చే మార్చే పని నాకు లేదు. నన్ను మంచి అభిప్రాయంతో చూసే లక్షల మంది నాకున్నారు. వాళ్ళే నా విజయం, వాళ్ళే నా గెలుపు, వాళ్ళే నా వాళ్ళు. ఆ భ్రమలోకి నుంచి బయటికి రా నాయన. మీరు మీ భ్రమలో నుంచి ఖచ్చితంగా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో మీరే ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి, అభినయ్ దర్శన్ గారు తప్పుగా అపార్థం చేసుకున్నాండి, అరే క్రైస్తవ సమాజం వెలివేసింది మిమ్మల్ని. వాళ్ళెవరు నన్ను వెలివేయటానికి, నేనెవరు వెలివేయబడ్డానికి? అదొక సంస్థ ఏంటి వెలివేయబడ్డానికి? మీరున్నారు స్వీకరించడానికి మేమెవరు, తోసేయడానికి మేమెవరు? హర్ష కుమార్ అనుకుంటా, హర్ష కుమార్ కావచ్చు, విజయ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, లేకపోతే విజయ్ కుమార్ కావచ్చు, నేను చూసినటువంటి కొంతమంది పాస్టర్లు. సో ఇటువంటి వాళ్ళు ప్రముఖులందరూ కూడా పశ్చాత్తాపడ్డరు మీ ఫుటేజ్ చూసి.
వీడా మా దాంట్లో పుట్టింది. నేను వాళ్ళని చూసి పశ్చాత్తపడ్డం కాదు, అసహించుకుంటాను. ఎందుకంటే హర్ష కుమార్, విజయ్ ప్రసాద్ రెడ్డిని సూట్లు కోట్లు వేసుకొని చర్చిల్లో కానుకలు నువ్వేం వేసుకున్నావు? అదే చెప్తున్నా, సూట్లు కోట్లు వేసుకొని చర్చిల్లో నిలబడి ప్రసంగాలు చేసి లక్షలకు లక్షలు సంపాదించే వాళ్ళు ఎక్కడ? అభినయ దర్శన్ ఇట్లా మాట్లాడితే ప్రజల సమస్య వెరీ క్లియర్ గా చెప్తున్నా, దశంభాగాల మీద బతికే వాళ్ళు ఎక్కడ? ఉన్నవన్నీ అమ్ముకొని ప్రజల కోసం కష్టపడి సేవ చేసి నేను నువ్వు వాళ్ళతో చెప్పండి, వాళ్ళని చెప్తున్నాను, ప్రజల్లోకి ధైర్యం చెప్పండి. ప్రజల్లోకి ధైర్యం ఉంటే విజయ్ ప్రసాద్ రెడ్డిని జనంలోకి రమ్మని చెప్పండి. విజయ్ ఇంకెవరు ధైర్యంగా రమ్మని చెప్పండి. నేనేం చేయలేదు, మరి వాళ్ళని చేయమని చెప్పండి. వాళ్ళని వెళ్ళి చేయమని చెప్పండి. సమస్యలు ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పండి. క్రైస్తవ మిషనరీలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలు వాళ్ళకి సేవలు చేశారు, స్కూళ్ళు కట్టించారు, హాస్పిటల్స్ కట్టించారు, కులాన్ని మతాన్ని చూడకుండా. ఎందుకు విజయప్రసాద్ రెడ్డి ఆయన చర్చిలో మాత్రమే ఉంటాడు? ఎందుకు ప్రజల్లోకి వచ్చి సేవ చేయడు? ఎందుకు ఎవరికి ఆదరించడు? ఎందుకు సమస్యలు తెలుసుకోడు? సరే నేను ఫెయిల్ అయిపోయాను, ఆయన పాస్ అవ్వమని చెప్పండి, సక్సెస్ అవ్వమని చెప్పండి. నేను ఒక విషయం చెప్తా వినండి. ఇప్పుడు దొంగ పని దొంగ చేయాలి, పోలీస్ పని పోలీసు చేయాలి. ఇప్పుడు పోలీసు నుంచి దొంగ పని చేయమంటే ఎట్లయితే? అంటే ప్రజల సమస్యలు కనుక్కుంటే దొంగ పనా? దొంగ పన చేయడం అయితే దొంగ పని. నిజాయితీ చేయమని చెప్పండి. నేను మోసగాన్ని అనుకోండి, ఆయన నిజాయితీ చేయమని చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నా నేను. నీ పద్ధతి ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన పద్ధతి కాదండి, క్రైస్తవ మిషనరీలు చేసింది చేయమని చెప్పండి. ఈ రోజు క్రైస్తవ మిషనరీలు దేశాలు, కుటుంబాలు, ఆస్తులు టార్గెటింగ్ విజయ్ ప్రసాద్ రెడ్డి. ఆయన నా గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు కాబట్టి ఆయన అంటున్నా. కెమెరాల ముందు మాట్లాడేటోడు కాదు మగాడు అంటే, జనంలోకి వచ్చి మాట్లాడేటోడు మగాడు, జనాల సమస్యలు కనుక్కునేటోడు మగాడు, జనాల మనసులు. నేనేం డిసైడ్ చేయను, ఏం జడ్జ్ చేయనండి. క్రైస్తవ సమాజమా మీరే డిసైడ్ చేయండి. క్రైస్తవ సమాజం ఒకటి కాదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వదిలేయండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. క్రైస్తవ సమాజానికి మాత్రమే అవసరమైన వ్యక్తిని కాదు నేను. ఒక్క నిమిషం. మిమ్మల్ని క్రైస్తవులే నమ్మతలేరు, క్రైస్తవులే నమ్మతలేరు. కంప్లీట్ అంకుల్ లెట్ మీ కంప్లీట్. ఒకటి, మీరు మంచి విష్ణులే కానీ ఇప్పుడు వస్తున్న కాల్స్ అని క్రైస్తవులవే కదా, 100 కాల్స్ క్రైస్తవులవే కదా, ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, ఓపెన్ చెప్తా. ఇప్పుడు మా ఆఫీస్ లో ఒక 15 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, మొత్తం 15 మంది ఎంప్లాయీస్ లో ఉన్నప్పుడు ఒక 10 మంది ఒక రూమ్ లో కూర్చున్నారు, అంటే ఒక క్యాబిన్ లో కూర్చున్నారు. ఒక 5గురు ఒక క్యాబిన్ లో కూర్చున్నారు. ఈ 5గురు ఉన్న దగ్గర నేను నానా హంగామా, నానా రచ్చ చేసి, నేను ఒక క్యారెక్టర్ లేని, విలువ లేని వ్యక్తిగా ప్రవర్తించి నా ఒరిజినల్ అన్నది వీళ్ళకి తెలుస్తుంది, ఈ 5గురికి మాత్రమే. ఇంకో వేరే క్యాబిన్ లో ఉన్నటువంటి 10 మందికి నేను ఏంది అని అన్నది తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ క్రైస్తవ సమాజం కూడా తెలుసుకోవాల్సింది ఉంది. ఏంటది? ఇప్పుడు మీకు ఫోన్లు చేస్తారు కదా, వాళ్ళకి మీ గురించి తెలియదు. మిగతా వాళ్ళకి ఏం తెలుసు అంటున్నా. మిగతా వాళ్ళకి ఇప్పుడు మీరు బర్బాత్ ఉన్నారు అంతే. ఏం తెలుసు? బర్బాత్ ఉన్నారు మీరు. అదే ఏం నష్టం చేశారంటున్నా, వాళ్ళకి ఏం కోల్పోయారు అభినయ దర్శన్ వలన? విలువ. ఏం విలువ? ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయిందా, లేకపోతే ఆయన హత్య చేసిర్రా ప్రవీణ్ పగడాలని అన్న కన్ఫ్యూజన్ లో ఒక సమాజం అంతా ఇవాళ ఆశతోటి చూస్తా ఉండే. అటువంటి ఆశల మీద అభినయ దర్శనం చేసినటువంటి డ్రామాతోటి ఇవాళ నీళ్లు పోసి అది క్లియర్ గా యాక్సిడెంటే, తాగి చనిపోయిండు అన్న ముద్ర ఆయన మీద పడి ఫిక్స్ అయ్యేలా చేసింది అభినయ దర్శనం. ఇది అవునా కదా? క్రైస్తవ సమాజం చెప్పాలి, క్రైస్తవ సమాజం చెప్పాలి. జడ్జి గారు తీర్పు తీర్చిన తర్వాత, నిజాలు నిర్ధారించిన తర్వాత అప్పుడు మీరు చెప్పింది జరగాలి. ఇంటర్వ్యూ బంద్ చేయబ్బా. ఒకటి, నేను ఈ కేసులో గెలిస్తే మీరు ఒప్పుకుంటారు? అప్పుడు ఏమని? అభినయ దర్శన్ డ్రామా చేయలేదని చెప్పి, అభినయ దర్శన్ డ్రామా విదిన్ 1 ఇయర్, 1 సంవత్సరంలో కోర్టులో న్యాయస్థానంలో తీర్పు వస్తుంది, అభినయ దర్శన్ నేరం ఏమీ లేదని. చూడండి, ఆ రోజు ఇంటర్వ్యూకి వస్తాను, ఆ రోజు చేయండి ఇంటర్వ్యూ. వెల్కమ్. ఖచ్చితంగా ఆ రోజు మీరు క్షమాపణ చెప్పాలి. ఆ రోజు మీరు క్షమాపణ చెప్పాలి. నేను ఆబ్వియస్ గా చెప్తున్నా, నా వల్ల మాట పడ్డవారైనా లేకపోతే మీ వల్ల నేను మాటలు పడ్డా, ఆల్వేస్ వెల్కమ్. ఈ అభినయ దర్శనే మీకు నిదర్శనం. అర్థమైతా ఉందా? ఆ సీట్ ఎప్పుడు ఖాళీనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. నిజాలు చెప్పాలి, మీరేదో ప్రూవ్ అనుకునే ప్రతి ఒక్కరికి, అది పొలిటీషియన్ అయినా ఇంకెవరైనా ఆ సీట్ ఖాళీనే ఉంటుంది, వచ్చి కూర్చోండి. రైట్, కలుద్దాం. థ్యాంక్ యూ. కానీ ఇది ఇంటర్వ్యూ అయితే కాదబ్బా, ఐఎమ్ సారీ. ఇది క్రాంతి చేసిన ఇంటర్వ్యూ అయితే కాదు.